పుష్పలో మూవీలో చూపించినట్టు షెకావత్ ఐపీఎస్ ఆఫీసర్ కానీ సిండికేట్స్ కానీ ఇట్లా రియల్గా ఫారెస్ట్లో ఉంటాయి. సింహం అడవికి రారాజు అని అంటారు. ఇన్ని పవర్ఫుల్ యానిమల్స్ని వదిలేసి మనం ఎందుకు లయన్ని కింగ్ ఆఫ్ ద జంగిల్ అని అంటాం? ఉట్టిగానే చంపేసి అక్కడ వదలదు. చంపితే ఆల్మోస్ట్ అది ఆకలి అయినప్పుడే హంటింగ్ వెళ్తుంది. హంటింగ్ ఆల్మోస్ట్ 5 అటెంప్ట్స్, ఒక్కొక్కసారి 8 to 10 అటెంప్ట్స్ అయినాక కిల్ దొరుకుతుంది. అంటే వైల్డ్ యానిమల్స్తో ఎట్లా ఆడుకోగలుగుతారు? యానిమల్స్ ఊరికే చంపవు. యూజువలీ హ్యూమన్స్తో ఇంటరాక్షన్ అనేది ఉండదు. బట్ దిస్ ఇస్ అ స్పెషల్ గిఫ్ట్ విచ్ హీ హ్యాస్. ఈ హైనాస్ ఇంకా వైల్డ్ డాగ్స్, ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్, ఓకే, ఇవి అసలు చంపవు. అది బతికే ఉంటుంది, అటు ఇటు చూస్తుంటుంది, వెనక నుంచి పట్టి లాగేస్తూనే ఉంటాయి. అంటే ఎంత క్రూయల్ ఉంటాయి అవి. వీళ్ళ హంటింగ్ ప్యాటర్న్ ఈస్ దే చేజ్ ద యానిమల్ టిల్ ఇట్ బికమ్స్ టైర్డ్. మన సొసైటీలో ఒక నోషన్ ఉంది, అంటే పాము పగబడుతుంది. నిజంగానే పాములు పగబడతాయి. కొన్ని పక్షులు అయితే ఒకటి సైబీరియా నుంచి రాజస్థాన్లో ఒక పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్ టైంకి వస్తాయంట. రష్యా నుంచి ట్రావెల్ చేస్తాయి. ఇంకొన్ని అయితే ఆర్కిటిక్ సర్కిల్ కింద సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వరకు వెళ్తాయంట. మనమేమో ఒక కొత్త ప్లేస్ పోతే గూగుల్ మ్యాప్స్ లేకుండా సర్వే అవ్వలేదు. మనము అవి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తాయి. అవి ఎట్లా సాధ్యం అసలు? జురాసిక్ పార్క్ మూవీలో చూపించినట్టు ఎగ్స్ని ఎక్కడో ఇంక్యుబేట్ చేసి ఏదో డైనోసార్ని బయటికి తెస్తున్నట్టు ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కడ జరుగుతుందంటారా? ట్రయల్స్ అనేది కంపల్సరీ చేస్తున్నారు. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ క్యాన్ బి డన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. మీరు ఎప్పుడన్నా ఆలోచించినారా ఎందుకు సింహం అడవికి రారాజు అని అంటారు? నక్కని ఎందుకు గుంట నక్క అని అంటారు? పాములు నిజంగానే పగబడతాయా, వేటాడి చంపేస్తాయా మనుషుల్ని? ఇట్లాంటి ప్రకృతికి దగ్గరగా ఉండే వైల్డ్ యానిమల్స్ గురించి మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎక్కడా లేని విధంగా మాట్లాడడానికి మనతో ఉన్నారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ హైర్మత్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్జేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చే రా అండ్ రియల్ టాక్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో సునీల్ గారు, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్. చాలా రోజుల నుంచి మనం ట్రై చేస్తున్నాం, ఫైనలీ ఇవాళ కుదిరింది. ఎస్, ఫైనలీ. సో మనము జనరలీ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ గురించి వింటుంటాం, అంటే వాళ్ళు ప్రజల మధ్యలో ఉంటుంటారు. మీరు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ కదా, సో మీ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉంటుంది? యాక్చువల్లీ అదే మీరు చెప్పినట్టు ఆల్ ఇండియా సర్వీస్లో 3 సర్వీసెస్ వస్తాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. యూజువల్లీ మనం ఏమంటే మనం నేచర్కి దగ్గరగా ఉంటాము. అండ్ మేజర్లీ హింటర్ల్యాండ్ అంటే ట్రైబల్స్ కానీ అడవిలో ఉన్న ప్రజలతోనే మనం ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటాం కాబట్టి మనం ఎక్కువ లైమ్ లైట్కి రాము. సో అందుకే చాలా మందికిను ది సర్వీస్ గురించి కానీ మనం ఏం చేస్తాం అనేది అంత ఏది పరిచయం ఉండదు. సో దాని కొరకు కొంతమంది ఇప్పుడిప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇట్లా రావడంతో బయటకు వస్తున్నాయి. అండ్ చాలా వరకు మనకి టైగర్ రిజర్వ్స్ కానీ ఈ సఫారీ వైల్డ్ యానిమల్స్ గురించి కొన్ని వచ్చినప్పుడు అవర్ వర్క్ ఈస్ బీయింగ్ హైలైటెడ్. సో మెజారిటీ ఫారెస్ట్ కన్జర్వేషన్లో ఉంటుంది అండ్ అంటే ఫారెస్ట్ని కాపాడడంలో ఉంటుందా? అవును, అంటే మనము ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటాము, ప్రొటెక్షన్ అంటాం. ప్రొటెక్షన్ అంటే మేజర్గా మనకి బయోటిక్ ఫ్యాక్టర్స్తో ఆ అడవికి ఏం ఇబ్బంది కాకుండా చూసుకోవడం ఒక బాధ్యత ఉంటుంది మనకి. అండ్ అడవిని మేనేజ్ చేయడం అంటే మనకి ఒక ఏరియాని వర్కింగ్ ప్లాన్ అంటాం. ఒక 10 సంవత్సరం ఉన్న ఫారెస్ట్ని ఎలా మేనేజ్ చేయాలి అనే ఒక సైంటిఫిక్ ఇది జర్నల్ లాగానే మనం తయారు చేస్తాము. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను అప్రూవ్ చేస్తుంది. దాన్ని బట్టి అనుగుణం అయిన వర్క్సే మనము ఆ ఫారెస్ట్లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి అది చాలా ఎరోజన్కి గురిపడ్డదా, లేదా వైల్డ్ లైఫ్ ఎక్కువ ఉందా. ఎరోజన్కి ఎక్కువ ఉంటే అది ప్రొటెక్షన్ వర్కింగ్ సర్కిల్ అంటాం. అక్కడ ఏం చేయం, ప్రొటెక్షన్ తప్ప. ఎరోజన్ అంటే సాయిల్ కొట్టుకుపోతుంటుంది, లేదా చాలా అక్కడ వేరే వేరే రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అట్లాంటి అడవిని ఓన్లీ ప్రొటెక్షన్ చేస్తాం. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఉంది, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ వర్కింగ్ సర్కిల్ అనేది ఉంటుంది. అట్లా ఇప్పుడు ఎకో టూరిజం అంటే మనం ఎట్లా సఫారీస్ ఇట్లా అన్ని అంటాం కదా, ఇట్లా డెసిగ్నేటెడ్ ఏరియా ఎకో టూరిజం గాను కేటాయిస్తారు. సో ఇలా డిఫరెంట్ వర్కింగ్ సర్కిల్స్ అనేది ఆ వర్కింగ్ ప్లాన్లో ఉంటాయి. దాన్ని బట్టి మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అన్ని ఏరియాస్ మనము పబ్లిక్కి ఓపెన్ చేయలేము. సో కొన్ని వైల్డ్ లైఫ్ కను మనము సపరేట్గా ఉంచాలి. సో రెస్ట్ ఆఫ్ ద ఏరియా వేర్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఏరియా ఇస్ ఓపెన్ టు ఎకో టూరిజం. అక్కడే మనం చాలా మందికి ఆ అనుభవం పెద్దగా ఉంటుంది.
బట్ బియాండ్ దట్ ఏరియా మనం చేసే పని ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ అడవి గురించి ఫారెస్ట్ల గురించి ఎప్పుడు మాట్లాడినా మనకు ఒక ఫ్రేజ్ వినిపిస్తుంది సునీల్ గారు, అడవికి సింహం అడవికి రారాజు అని అంటారు. అంటే దానికన్నా పవర్ఫుల్ చాలా ఉన్నాయి కదా, రైనోసిరస్ ఉంది, ఎలిఫెంట్ ఉంది, హిప్పోపాటమస్ ఉంటుంది. ఇన్ని పవర్ఫుల్ యానిమల్స్ని వదిలేసి మనం ఎందుకు లయన్ని కింగ్ ఆఫ్ ద జంగిల్ అని అంటాం? చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం మళ్ళీ అది. యూజువల్లీ ఏమైందంటే ఇది మన చిన్నప్పుడు కొన్ని స్టోరీస్ అని వచ్చినాయి. మనం లయన్ కింగే అవ్వచ్చు, ఇట్లాంటి దాంతో ఏమైందంటే మనకు మెయిన్ వైల్డ్ లైఫ్ అనేది ఆఫ్రికా ఖండం కానీ అక్కడ నుంచినే హైలైట్ అయింది. దాంట్లో మెయిన్ కార్నివరస్ అనిమల్సే మన ఫుడ్ చైన్లో టాప్ ఆఫ్ ద పిరమిడ్ ఉంటాయి. సో యూజువల్లీ ఇఫ్ దాట్ అనిమల్ మనకి ఇండియాలో అయితే టైగర్ అనేది రాజులాగా మనం చూస్తాం. సో టైగర్ని మనం ఒకటి ప్రొటెక్ట్ చేస్తే దాని కింద అన్ని ప్రొటెక్ట్ అవుతాయి అని దీంతోనే దాన్ని ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడను బికాజ్ లయన్ అనేది ఆ ప్రదేశంలో సవానా ల్యాండ్స్లో ఇట్ ఆకర్స్, అది ఉంటే వేరేదాన్ని ఉన్నట్టు. సో అండ్ ఇట్ రెగ్యులేట్స్, సో పాపులేషన్ రెగ్యులేట్ చేయొచ్చు. బికాజ్ మీ ప్రే బేస్ లేక లయన్ పాపులేషన్ పెరగదు. అంటే అర్థం కాలేదు. అంటే మనకి ఇప్పుడు ఒక లయన్కి వారానికి ఒక అనిమల్ తినచ్చు. సో 20 లయన్కి మనకి మినిమం కావాల్సిన 20 అనిమల్స్, ఒక మీడియం సైజ్ అనిమల్స్ అట్లాంటివి మినిమం దానికి ఫుడ్ లాగా కావాలి. సో ఇఫ్ అట్లాంటివి సంవత్సరానికి అన్ని బేస్ అనేది అంటే మోర్ దెన్ 1000-2000 ఉంటేనే అంత దానికి సరిపోయిన ఇది ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ మళ్ళీ they have to also reproduce and increase in their number. ప్రే బేస్ ఉన్నప్పుడే టాప్ పిరమిడ్లో కొన్ని నంబర్స్ మీకు కనిపిస్తాయి. ఇఫ్ ద టాప్ నంబర్స్ ఆర్ dwindling, ఇట్ మీన్స్ దట్ మీ ప్రే బేస్ కానీ మీ హ్యాబిటాట్లను తక్కువ. ఇప్పుడు మీకు అక్కడ నేను సవన్నా ల్యాండే మీకు చెప్పేదైతే జీబ్రా ఉన్నాయి, వైల్డ్ బీస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఆ పాపులేషన్ చాలా ఉంటుంది. ఈ గ్రాస్ ల్యాండ్స్ కానీ అది తినేది ఏది తింటుంది, మళ్ళీ ప్లాంట్స్ తింటాయి. ప్లాంట్స్ లేదా గ్రాసెస్ అక్కడ అంత దానికి అవసరమైనవి లేవు అంటే దానికన్నా మించి పాపులేషన్ ఉండదు మనకి. సో ఇట్లా లింక్డ్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ అ టాప్ స్పీసీస్. అండ్ బికాస్ ఆఫ్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హైలైటింగ్ లయన్ యాజ్ ఎ కింగ్, మనకి ఎక్కువ మనం దట్ ఈస్ అ మేజర్ అనిమల్ అనేది పోర్ట్రే చేస్తాం. అంటే అది అందరినీ చంపేస్తుంది, అన్నిటికన్నా పవర్ఫుల్ అని అట్లా మనం చెప్తున్నామా? అదే అన్నిటిని కంట్రోల్ చేస్తుంది అంటే ఫుడ్ చైన్ లో అదే టాప్ లో ఉంటుంది. కార్నివోరస్ కాబట్టి అది ఫుడ్ చైన్ లో టాప్ ఉంది. సో అట్లనే ఫుడ్ చైన్ లో టాప్ అంటే దానిపైన దాన్ని తినలేదు అంటే అది చచ్చిపోతే వల్చర్ వచ్చి దాన్ని తినచ్చు. స్కావెంజర్స్ ఉంటాయి మనకి, అన్నిటిపైన మళ్ళీ అన్ని చచ్చిపోయినాక బ్యాక్టీరియాస్ వచ్చి తింటాయి. బట్ యూజువలీ మనం కిల్ పర్స్పెక్టివ్ లో చూస్తే దిస్ ఇస్ ఆన్ టాప్ ఆఫ్ ఫుడ్ చైన్. సో యూజువలీ దానికి అది కొంచెం హైలైట్ ఎక్కువ ఉంటుంది. అది ఉంటేనే మనకి అన్ని చక్కగా ఉన్నట్టు అది కనిపిస్తుంటాయి. మన ఎకో సిస్టంలో అన్ని కరెక్ట్ గా రన్ అవుతుంది అనేది ఇండికేటర్ లాగా మనకి. సో ఒక రెగ్యులేటర్ లాగా అనుకోండి. అవును అవును. ఇది చంపుతుంది అనేది అంటే దాని ఆహారం కోసమే చంపుతుంది. మీరు ఏ కార్నివర్ చూడండి, ఉట్టిగానే చంపేసి అక్కడ వదలదు. చంపితే ఆల్మోస్ట్ అది ఆకలి అయినప్పుడే హంటింగ్ వెళ్తుంది. హంటింగ్ ఆల్మోస్ట్ 5 attempts, ఒక్కొక్కసారి 8 to 10 attempts అయినాక ఒక కిల్ దొరుకుతుంది. అన్ని అటెంప్ట్స్ కావాలా? సింపుల్ గా అది ఓకే ఇప్పుడు ఇట్లా వెళ్ళాను మార్కెట్లో కొనేసి వచ్చామంటే అట్లా ఉండదు దానికి. సో ఇట్స్ అ స్ట్రగుల్, ఎవ్రీడే స్ట్రగుల్ ఫర్ ఆల్ అనిమల్స్. అది సర్వైవల్ కోసము హెర్బివోర్స్ కూడా దే విల్ బి స్ట్రైవింగ్, అండ్ ఇది ఆహారం కోసము దాని వెనక వెంట పడుతుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ బ్యాలెన్సెస్ ఇన్ ద వైల్డ్. దీంట్లో ఏది తప్పు అని చెప్పలేము కదా. ఇప్పుడు పులి దాన్ని చంపేస్తుంది, అరే దీని తప్పు అంటే దానికి ఫుడ్ దొరకదు అప్పుడు. అవును. సో దాని బేసిక్ ఫుడ్ కదా అది. అండ్ నేచర్ ఎలా డివైస్ చేసిందంటే మనము కొన్ని ఎలోస్టోన్ నేషనల్ పార్క్లోనూ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. అక్కడ వుల్ఫ్ పాపులేషన్ టోటల్గా పోయింది. అప్పుడు ఏమైంది, హెర్బివోర్స్ పాపులేషన్ చాలా అయిపోయింది. ఎరోజన్, డిగ్రేడేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది. బికాస్ హెర్బివోర్ పాపులేషన్ కంట్రోల్ చేసేది ఎవరు లేరు. అది పెరిగిపోతే ఏమవుతాయి, ఉన్న గడ్డి అని తింటాయి, మల్టిప్లికేషన్ ఎక్కువ అవుతుంటాయి. బికాస్ హెర్బివోర్స్ వాళ్ళది ఫికండిటీ అన్నది రిప్రొడక్టివ్ రేటు చాలా ఉంటుంది. సో కంటిన్యూస్గా బర్త్ ఇస్తుంటాయి. ఇఫ్
నోబడీ ఈజ్ అంటే డిస్యూస్తో చచ్చిపోయేది వేరే ఉంటుంది, బట్ ఇఫ్ నోబడీ ఈస్ దేర్ టు రెగ్యులేట్ దేర్ పాపులేషన్, ఎకోసిస్టమ్ గెట్స్ స్పాయిల్డ్. మళ్ళీ వుల్ఫ్ని రీఇంట్రొడ్యూస్ చేసినాక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఫ్లో ఆఫ్ వాటర్ కానీ ఈవెన్ ఫ్లో ఆఫ్ వాటర్లోనే డిస్టర్బెన్స్ అయి ఉండే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వుల్ఫ్. జస్ట్ మీరు అది జస్ట్ యాజ్ అ నేచర్ స్టడీ మీరు అది ఒక్కసారి దట్ కేస్ స్టడీ మీరు చదవచ్చు. దట్స్ ఇంట్రెస్టింగ్ ఫినామినా వేర్ ఈచ్ ఆర్గానిజం హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్, బీ ఇట్ స్కావెంజర్, బీ ఇట్ అ కార్నివోర్, బీ ఇట్ అ హర్బివోర్, బీ ఇట్ అ ప్లాంట్. తెలియకుండానే చాలా నేచర్ డిజైన్ చేసింది మొత్తం బ్యాలెన్స్ చేయడానికి. అవును. అండ్ ఇంకొక ఈ లయన్స్ గురించి మాట్లాడితే నేను ఒక ఇంటర్నెట్ పర్సనాలిటీని చూసిన సార్, డాన్ స్నైడర్ అని. ఓకే. తను ఏంటంటే వెళ్ళిపోతుంటారు, ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంటారు, సింహాల మధ్యలో వాటితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. అవి ఈయనను కూడా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ ప్రైడే అంటారు కదా వాటిని, వాటిని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఇద్దరు ఆడుకుంటారు. అంటే వైల్డ్ యానిమల్స్తో ఎట్లా ఆడుకోగలుగుతారు? అది ఒక్కొక్కరు ఇంట్యూషన్ అనొచ్చు లేదా ఆ అండర్స్టాండింగ్. యానిమల్స్ ఊరికే చంపవు. యూజువలీ హ్యూమన్స్తో ఇంటరాక్షన్ అనేది ఉండదు, బట్ దిస్ ఈస్ ఎ స్పెషల్ గిఫ్ట్ విచ్ హీ హ్యాస్, విచ్ ఈస్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద యానిమల్స్. అండ్ దాంతో అంతా వాళ్ళకి అవుతుంది అన్నది నాకు అనిపిస్తుంది. బికాస్ యూజువలీ యానిమల్స్ ఇది బీట్ లెపర్డ్, మన దగ్గర టైగర్ ఉండొచ్చు, దాదాపు ఒక సేఫ్ డిస్టెన్స్లో అవాయిడ్ చేస్తాయి హ్యూమన్ని. సో దట్ ఈస్ ఇది. బట్ నా ఊరికే వెళ్ళి పారిపోదు, ఎస్పెషలీ టైగర్ అయితే. నియర్నెస్ వచ్చినప్పుడే దే విల్ కన్ఫ్రంట్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ దేర్. బట్ మైట్ బి బికాస్ హీ హ్యాస్ అండర్స్టూడ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ దట్ అనిమల్ అండ్ హీ ఈస్ ఏబుల్ టు కమ్యూనికేట్. ప్రాబ్లీ హీ ఈస్ ఏబుల్ టు అట్లీస్ట్ స్ట్రైవ్ విత్ దెమ్ అంతే. అండ్ ఆల్సో ఇంకొకటి, దుబాయ్లో ఏం జరిగినా చాలా స్ట్రేంజ్ చేస్తారు వాళ్ళు, దుబాయ్ పీపుల్ అంతా. దుబాయ్ షేక్స్ అయితే కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లోనే చీతాస్ ఉంటాయి, లెపర్డ్స్ ఉంటాయి. మనం ఇంట్లో కుక్కకి ఎట్లా చైన్ కట్టి తిప్పుతాం, వాళ్ళు అట్లా సింహాలకి పులులకి చైన్ కట్టి తిప్పుతారు. ఇవి ఎట్లా సాధ్యం? అవి ఎట్లా మన మాట వింటాయి? అది యూజువలీ చిన్నప్పటి నుంచి అట్లా పెంచుతారు కాబట్టి అలా అలవాటు అయిపోతాయి. ఈవెన్ మీరు డాగ్లోనూ ఫెరోషియస్ డాగ్స్ ఉంటాయి, వాళ్ళను పీపుల్ విల్ పెట్స్గా పెట్టుకుంటారు. బికాజ్ మన ఇండియాలో బికాస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ థ్యాంక్ఫుల్లీ వీఆర్ నాట్ డూయింగ్ సచ్ కామిక్ థింగ్స్. అది యాక్చువల్లీ అగేన్స్ట్ ద నేచర్ వే. అండ్ ఇవి యూజువలీ ఇంతకుముందు హంటింగ్కి చీతాను వాడారు, కొన్ని దాంట్లో డాగ్స్ వాడారు. సో దాంతో పాటు ఇదివే చేస్తుంటారు. బట్ అవి చిన్నప్పటి నుంచినే మనుషులతో ఉంటాయి కాబట్టి ఆ ఇన్స్టింక్ట్ వాళ్ళకి ఉండదు. ఒక్కొక్కసారి దురదృష్టవశాత్ ఒక్కొక్కసారి జరిగి ఉంటాయి. సో బట్ అట్లాంటి కంట్రీస్లో అవి ఇమీడియట్ యానిమల్ని చంపేస్తారు. దట్ విల్ నాట్ కమ్ టు యువర్ నోటీస్. అవి బయటికి రావు. బట్ యూజువలీ ఏది డొసైల్గా ఉందో అండ్ ఈవెన్ సమ్ హార్మోన్స్ కానీ ఇది మెడికేషన్స్ ఇస్తారు సో దట్ దేర్ ఫెరోషియస్నెస్ ఈస్ ఆల్సో లెస్ అట్లానో అంటారు. ఈవెన్ మీకు టూరిజం ఇన్ చైనా ఆర్ సమ్ థైలాండ్ అయినప్పుడు పీపుల్ టచ్ సమ్ టైగర్స్ అండ్ టేక్ సెల్ఫీస్. సో అక్కడ ప్రాబ్లీ ఇట్లాంటిది చెప్తారు, లైక్ దే ఆర్ బీయింగ్ మేడ్ మెలోడ్ డౌన్ రాదర్ దాన్ బీయింగ్ ఫెరోషియస్. బట్ దాని న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏమంటే దట్స్ చంపేస్తాయి. అంత దగ్గరకు వచ్చి నిల్చుంటాయి. నేను అదే అడగబోయినా, యాక్చువల్లీ నాకు అడగాలని ఉండే. థైలాండ్ లో కూడా ఎవ్వరు ఏ టూరిస్ట్ పోయినా కూడా ఒక పులి ఉంటుంది, ఆ పులి పక్కనే నిల్చుంటారు. అది చూస్తేనే భయంకరంగా ఉంటుంది. అట్లాంటి దాని పక్కన నిల్చుంటారు. అది ఏమన్నదా ఏంటి అని అంటే అది వైల్డ్ ఇన్స్టింక్ట్ అనే దాంట్లో తగ్గిస్తారు. అండ్ ఈవెన్ మీరు మెయిన్ బుల్ కానీ డాగ్స్ లోనూ క్యాస్ట్రేషన్ చేస్తారు. సో దాట్ విల్ రెడ్యూస్ ఇట్స్ అది ఫెరోషియస్నెస్. సో అక్కడను అది అట్లాంటివి చేస్తారనేది దట్ ఈస్ వాట్ ద ఇండికేషన్ ఇస్. అదర్వైజ్ వైల్డ్ ఇన్స్టింక్ట్ ఉంటే దగ్గర ఎవరు పోలేము దానికి. ఈవెన్ జూలను మనము కొందరు మన జూ కీపర్సే చిన్నప్పుడు పెంచుతారు, బట్ తర్వాత ఒక ఏజ్ అయినాక పీపుల్ అవాయిడ్ దాని దగ్గర అంత ఫ్రీగా ఇచ్చేయడం దాన్ని. అండ్ ఈ సింహం అడవికి రారాజు లాంటి కంపారిజన్ లాంటిదే ఇంకొక కంపారిజన్ మన వాళ్ళు ఫాక్స్తో చేస్తారు. ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మక ద్రోహం చేసినా లేకపోతే నమ్మించి మోసం చేసినా వాళ్ళని నక్క బుద్ధిరా వాడిది అంటారు. నక్క ఫాక్స్ కదా, ఎందుకు నక్క బుద్ధితో కంపేర్ చేస్తారంటే ఫాక్స్ ఏం చేస్తుంది అడవిలో పాపం? అదే యూజువల్లీ ఏమైందంటే కొన్ని క్యారెక్టర్స్ని
మన మనుషుల బిహేవియర్కి ఏదో కోరిలేట్ చేసి అలా విలన్ చేశారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బేర్, దాన్ని టెడ్డీ బేర్గా చేసాం. బట్ వైల్డ్లో చాలా అదే దాని పట్టి కిల్ అంటే హ్యూమన్కి డ్యామేజ్ అయ్యేది వేరే యానిమల్ లేదు. సో మీరు అది టెడ్డీ బేర్ అంటారు కానీ వైల్డ్లో మీరు దాని దగ్గర ఉంటే కంపల్సరీగా చంపేస్తుంది అది. ఈవెన్ ఐ హావ్ సీన్ కేసెస్ వేర్ ద స్కిన్ ఫ్రమ్ ద స్కల్ వాజ్ జస్ట్ రిమూవ్డ్, అంటే స్ట్రిప్ చేస్తుంది అంతే. దేర్ నెయిల్స్ ఆర్ వెరీ హార్డ్. దాని సర్వైవల్ చాలా తక్కువ. ఈవెన్ ఫ్లెష్ ని తీసేస్తుంది అది. దగ్గర ఉండి హైయెస్ట్ అటాక్స్ ఆర్ ఫ్రమ్ ద బేర్స్. సో ఇదే ఇట్ ఈస్ ద కంటెక్స్ట్ దట్ పీపుల్ హ్యావ్ మన దాంట్లో కొన్ని దాన్ని అట్లా అంటే అనుకున్నారు. బికాస్ ఇట్ ఈస్ ఎ టిమిడ్ అనిమల్, ఇట్ ఈస్ షై, ఇట్ విల్ జస్ట్ షూ అవే. సో అట్లా ఏదో ఒక కోరిలేషన్ తో చేసినట్టు ఉంది కానీ నేచర్ గా ఫాక్స్ ఇస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ అనిమల్. లేదు, అది ఫుడ్ ఎత్తుకపోయి దగ్గర తింటది అది ఇది. ఈచ్ అనిమల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్స్టింక్ట్స్. ఇట్ ఆల్సో హంట్స్, దే ఆల్సో ఫైట్ ఇన్ బిట్వీన్ స్పీసీస్. ఇప్పుడు హైనా ఏం చేస్తుంది? ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అ స్కావెంజర్. ఇట్ యూజువలీ దాన్ని డైరెక్ట్ కిల్ అనేది హైనా చెయ్యదు. ఇప్పుడు టైగర్ కానీ లయన్ హంట్ చేసిందే వచ్చి ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంటది, అప్పుడు వచ్చి దొంగతనం చేస్తాయి. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్, పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. దే ఆర్ గ్రోన్ అప్ లైక్ దట్. సమ్ ఆర్ స్కావెంజర్స్, సమ్ కెన్ హంట్. నేచర్ హెస్ గివెన్ దెమ్ దట్ పవర్ టు హంట్ ఫర్ టైగర్స్. క్లాస్ ఉన్నాయి, రన్నింగ్ కెపాసిటీ ఉంది, ఆ పవర్ ఉంది, జా పవర్ ఉంటుంది. బట్ దీనికి ఓన్లీ జా పవర్, బట్ దే కెనాట్ రన్ అండ్ చేజ్ అన్ అనిమల్ అండ్ హంట్. దే ఆర్ ఇన్ ప్యాక్స్. ఓన్లీ ఇట్లా వేరే దాన్ని కొంచెం భయపెట్టించి ఆ మీట్తో వీళ్ళు షేర్ చేసుకుంటాయి. దిస్ నేచర్ విచ్ హెస్ డిజైన్ దెమ్. ఇట్ ఈస్ నాట్ దట్ దేర్ కనింగ్ ఉన్నాయి లేదా వేరే దాన్ని దోచుకొని తింటున్నాయి, అట్లాంటిది ఏం లేదు. ఒక పెద్ద మిత్ బస్టర్ లాగా అనుకోవచ్చు నాకైతే. అండ్ మీరు హైనాస్ గురించి మాట్లాడినారు. నేను కొన్ని సఫారీ వీడియోస్ చూస్తుంటాను. సఫారీస్లో బయటకు వచ్చేవి ఏంటంటే నార్మల్ అన్ని యానిమల్స్ కూడా చంపేస్తాయి. ఫస్ట్ గొంతు పట్టుకొని చంపేసి అవి చనిపోయిన తర్వాత తినడం స్టార్ట్ చేస్తాయి. ఈ హైనాస్ ఇంకా వైల్డ్ డాగ్స్, ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్, ఇవి అసలు చంపవు. అది బతికే ఉంటుంది, అటు ఇటు చూస్తుంటది, వెనక నుంచి పట్టి లాగేస్తూనే ఉంటాయి. అంటే ఎంత క్రూయల్ ఉంటాయి అవి. మనకి క్రూయల్ అనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. సి అదర్ అనిమల్ ఏది? దీస్ ఆర్ ప్యాక్ అనిమల్స్. ప్యాక్ బఫెలో ఇట్లాంటివి కాదు, ప్యాక్ అనిమల్. వైల్డ్ డాగ్ కానీ మన ఇండియన్ ధోల్ అని తీసుకోండి, మీరు అమరాబాద్ టైగర్ రిజర్వ్లో చూడొచ్చు. చాలాసారి మనము చూసి ఇట్లా మీలాగా అనుకుంటాం ఏం ఘోరంగా చంపుతున్నది. బికాస్ ఇట్ ఈస్ స్టిల్ అలైవ్, బట్ దే ఆర్ ఈటింగ్ ఫ్రమ్ వన్ పార్ట్. సో బట్ ఇఫ్ యూ సీ ద యానిమల్ బిల్ట్, it cannot kill it and make it silent. So everybody tries to share its own flesh via dogs lo. Tiger lo emaitadi, it is single animal, solitary animal kabatti first em chestadi vaala prey ni silent chestadi. అంటే కరెక్ట్గా ఇక్కడ పట్టుకొని గొంతు పట్టుకొని ఎక్కడ కదలకుండా చేసుకొని చంపేసినాకనే తినడానికి స్టార్ట్ చేస్తుంది. బికాస్ అగైన్ దానిదేమి, it has its teeth ఉన్నాయి. Canines are very big. And claws are, the paws are there, very powerful paws. Jaw, the nails ఉంటాయి. So it has all the weapons to kill first then eat. But dogs లో అది లేదు. దాని ఫుడ్ చూడండి. ఓన్లీ ఇట్లాంటి మీరు canines లో ఏముంటుందంటే ఫస్ట్ వీళ్ళ హంటింగ్ ప్యాటర్న్ ఈస్ దే చేజ్ ద యానిమల్ టిల్ ఇట్ బికమ్స్ టైర్డ్. కిలోమీటర్స్ అలసిపోవాలి, ఆ ప్రే అనేది అలసిపోవాలి, అప్పుడు వెళ్ళి ఇట్లా వెనక నుంచి వచ్చి తినడానికి స్టార్ట్ చేస్తాయి. స్ట్రగుల్ ఫర్ లైఫ్ ఎగ్జిస్టెన్స్ అంతే. బోత్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ దర్ లైఫ్. దిస్ ఇస్ స్ట్రగ్లింగ్ ఫర్ ఇట్స్ ఫుడ్, ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ ఫర్ ఇట్స్ సర్వైవల్. దట్ ఈస్ ద నేచర్. ఇట్ ఈస్ నాట్ దట్ ఓకే, బట్ నేచర్ హెస్ బిల్డ్ దెమ్ టు హంట్ ఇన్ దట్ వే. సో మనకి మన మనిషి యాంగిల్లో చూస్తే ఓ ఘోరంగా ఉంది అంటాం, బతుకున్నప్పుడే చంపేసి తింటున్నారు అన్నది. బట్ దట్ ఈస్ ద నేచర్ విచ్ హస్ డివైస్ ఇట్స్ లైక్ దట్. ఇట్లాంటి మిత్ బస్టర్స్లో ఇంకొకటి, చాలామంది ఈ శ్వేతనాగు మూవీ ఒకటి వచ్చింది, అంటే దాంట్లో పాము అంతకుముందు ఏదో తన పాత జన్మలో చనిపోయి ఇప్పుడు హీరోయిన్కి సమ్ అటాక్ చేస్తూ ఏదో ఒక ఫిక్షన్ క్రియేట్ చేస్తారు. మనకు కూడా మన సొసైటీలో కూడా ఒక నోషన్ ఉంది, అంటే పాము పగబడుతుంది అన్నట్టు. నిజంగానే పాములు పగబడతాయా? అట్లాంటిది అన్ని మిత్తే. దాని కొరకు మన జూలో కానీ బొటనికల్ అంటే అన్ని చోట ఇప్పుడు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ అనేది మన
తెలంగాణలో ఉంది. దే ఆర్ ద వరల్డ్లోనే వన్ ఆఫ్ ద యూనిక్ రెస్క్యూ సెంటర్ మన తెలంగాణలో ఉంది. ఇక్కడను వాళ్ళ హెల్ప్తోనూ మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటాం. ఇవి పొగ పట్టుకున్నది అనేది దీంట్లో ఉండదు. దే హ్యావ్ ఎ వెరీ స్మాల్ బ్రెయిన్ అట్లా చూస్తే. సో హార్డ్లీ దే విల్ రిమెంబర్ ఎనీథింగ్. ఆ అనిమల్ ఈజ్ దేర్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. ఆల్ అనిమల్స్ దగ్గర వస్తే హిస్ చేస్తుంది బికాస్ ఇట్ హ్యాస్ అ పాయిజన్. ఇఫ్ ఇట్ బైట్స్ ఇట్ ఈస్ లీథల్ ఫర్ యూ. అండ్ శ్వేతనాగం అనేదంటే యాక్చువల్లీ ఆల్ స్నేక్స్ ఆర్ రెప్టైల్స్ ఆర్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. అంటే కోల్డ్ బ్లడెడ్ అంటే బయట టెంపరేచర్తో, మీరు వామ్ బ్లడెడ్ అంటే బయట కోల్డ్ అయితే బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయ్యి మీరు బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. మీకు జ్వరం వచ్చిందంటే ఎట్లా అంటాము, 98 ఫారెన్హీట్ కినా ఎక్కువ అయితే జ్వరం వచ్చింది. బట్ యు ఆర్ మెయింటైనింగ్ 98. స్నేక్స్లో అలా ఉండదు. బయట చల్లగా అయితే ఇది చల్లగా అయిపోతుంది. ఓకే, అందుకే ఎక్కడో వెళ్ళి హైబర్నేట్ చేస్తాయి రెప్టైల్స్ వెన్ ద కండిషన్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ దర్ బిహేవియర్. ఎస్పెషల్లీ కోల్డ్ క్లైమేట్స్ లో వెళ్ళి చల్లగా అయిపోతే ఎండలో మళ్ళీ వేడి అయిపోతుంది. ఓకే, సో దే కాంట్ కంట్రోల్ దేర్ బాడీ టెంపరేచర్. ఇప్పుడు వేడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్కిన్ అనేది లైట్ అయిపోతుంది బికాస్ హీట్ తక్కువ అబ్జర్వ్ అవ్వాలి. దట్ ఈస్ అ న్యాచురల్ టెండెన్సీ. సో అప్పుడు మీకు నార్మల్ నాగపాము సమ్మర్లో వైట్ గా కనిపిస్తుంది, షైనింగ్. సో అప్పుడు మీరు శ్వేతపాము అట్లా అంటారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దట్ మిత్ ఇట్లా వస్తాయి, బట్ నథింగ్ లైక్ దట్. భయంతోనే మెయిన్ ఏమంటే అది చంపొద్దు అనే కారణంతో కొందరు అట్లా సృష్టించిన కథలు ఉండొచ్చు అంతే ఇవి. బికాస్ దే ఆర్ ఆల్మోస్ట్ ఫార్మర్స్ ఫ్రెండ్స్. మీకు స్నేక్స్ లేవంటే ఎలకలు కప్పలు చాలా అయిపోతాయి. సో దే ఆర్ రెగ్యులేటింగ్ ద పాపులేషన్ ఆఫ్ రోడెంట్స్ మెయిన్లీ. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు బయాలజిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు తను ఏం చెప్తున్నారంటే స్నేక్స్లో అన్ని స్నేక్స్ పాయిజనస్ కావు, ఓన్లీ కింగ్ కోబ్రా మాత్రమే హెవీలీ పాయిజనస్. అండ్ ఇంకొక 2-3 నేమ్స్ ఏమో చెప్పినారు. అవి కూడా మనకు దొరకవంట, మనకు కనిపించే ఎక్కడో నీలగిరి మౌంటైన్స్ లో అక్కడ కనిపిస్తాయి. చుట్టుపక్కల కనిపించే స్నేక్స్ ఏవి పాయిజనస్ కావు, కానీ మనం ఏమో చంపేస్తుంటాం వాటిని. అదే అందుకొరకే అవేర్నెస్ క్యాంప్ అనేది మనం ఇక్కడ పెడతాం. మెయిన్గా ఫ్యూ మనకి ఈవెన్ సిటీలోనే నేను ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ అంటే ఇంతకు ముందుగా అన్నాను. వాళ్ళు 100 పాము పడితే 50 నాగపాములే ఉంటాయి. కోబ్రాస్, నార్మల్ కోబ్రాస్, నాట్ కింగ్ కోబ్రా విచ్ యు ఆర్ టాకింగ్. నార్మల్ కోబ్రాస్ ఆర్ ఆల్సో పాయిజనస్, బట్ దే హ్యావ్ అడాప్టెడ్ దెమ్సెల్వ్స్ టు సర్వైవ్ ఇన్ సిటీ కైండ్ ఆఫ్ ఇది. సో డ్రైనేజెస్ కానీ నాలాస్లో దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్. అది కానీ కొండ చిలువ కానీ వైపర్స్, రసిల్స్ వైపర్స్. పాయిజనస్ కావా? కొండ చిలువ పాయిజనస్ కాదు, కోబ్రా అండ్ రసిల్స్ వైపర్స్ ఆర్ పాయిజనస్. ఓకే, సో దేర్ ఆర్ సమ్ పాయిజనస్ స్నేక్స్, బట్ మామూలుగా ఏముంటుంది, రాట్ స్నేక్స్ చూసి మనం కోబ్రా అనుకుంటాం, నీటి పాము చూసి ఏదో ఒక బికాస్ నీటి పాము చాలా ఫాస్ట్ ఉంటుంది, ఏదో భయపడి కడుస్తుంటుంది. సో సగం జనాలకి ఏమంటే హార్ట్ అటాక్తోనే చచ్చిపోతారు అనుకుంటా నేను, బికాస్ పాము కడిసింది అనేది చాలా ఉంటుంది రదర్ దెన్ దట్ పాయిజన్. బట్ మామూలుగా చూస్తే దెర్ ఆర్ ఫ్యూ ఇండికేషన్స్. మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, రెండే టీత్ మాకు ఫ్యాంగ్స్ది మాకు ఉంటుంది, దాన్ని చూసి ఇమీడియట్గా మనం ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనో అక్కడ యాంటీవెనమ్ ఉంటుంది. సో దే విల్ ట్రీట్ ఇట్. పాలివాలెంట్ యూజువల్లీ అన్ని హాస్పిటల్స్లో పెట్టి ఉంటారు మన దగ్గర. ఏ పాయిజనస్ స్నేక్స్ ఇన్ ఇండియా కడిస్తేనో దట్ ట్రీట్మెంట్ ఈస్ వాలిడ్. ఏమన్నారు పాయిజనస్ అంటే 2 ఉంటాయా? రెండే ఫ్యాంగ్స్తో, బికాస్ అది పాయిజన్ గ్లాండ్ అనేది హెడ్లో పై భాగంలో ఉంటుంది. ఈ ఫ్యాంగ్స్లో ఫస్ట్ పియర్స్ చేసి పంప్ చేస్తుంది. అండ్ పాయిజన్లోనూ 2 రకాలు ఉంటాయి. ಒಂದು న్యూరోటాక్సిన్ ఉంటుంది, లేదా ఇంకొకటి హీమోటాక్సిన్ ఉంటుంది. న్యూరోటాక్సిన్ అయితే తక్కువ టైంలోనే చచ్చిపోతారు, లైక్ 5 hours 6 hours. అదే బట్ బ్లడ్ క్లాట్ అయిపోయి క్లాట్ అది హీమోటాక్సిన్. హీమోటాక్సిన్ విల్ డైజెస్ట్ యువర్ ఆర్గన్స్, బ్లడ్ని ఆర్గన్స్ని అన్ని తింటుపోతుంది. అంటే డైజెస్టివ్ సిస్టమ్ లాగా అది. దట్ ఈస్ వాట్ హీమోటాక్సిన్ ఇస్. న్యూరోటాక్సిన్ ఇస్ నర్వ్ సిగ్నల్స్ని బ్లాక్ చేస్తుంది. సో దాంతో మీరు అర్థం చేసుకోవచ్చు. సిగ్నల్ టు బీట్ యువర్ హార్ట్, సిగ్నల్ టు మూవ్ యువర్ హ్యాండ్, స్లోగా అన్ని పోతాయి. దాంతో ద పర్సన్ గెట్స్ కిల్డ్.
అండ్ ఇంకా చాలా ఇవి మిత్ బస్టర్స్లో అనుకోండి, ఇట్లాంటివి చాలా వింటుంటాం. అంటే 5 తలల పాము అని, 2 తలల పాము అని మూవీస్లో కనిపించినట్టు, అదే అంటే కృష్ణుడు దానిపై నిల్చున్నట్టు. అంటే ఇది మైథలాజికల్ పర్స్పెక్టివ్ అనుకోండి. బట్ రియల్గా ఫారెస్ట్లో, డీప్ ఫారెస్ట్ అనుకోండి, ఉంటాయా 5 తలల పాము? కొన్ని 5 తలలు నేను ఎప్పుడు ఐ నాట్ కమ్ అక్రాస్, బట్ 2 headed మెనీ టైమ్స్ వీ హ్యావ్ సీన్. బట్ దట్ ఈస్ ఏమంటాం, మన మనుషులను ఉంటాయి 2 పిల్లలు అటాచ్డ్ బాడీ ఉంటుంది. ఓకే. సో ఇట్ విల్ బి సిమిలర్ వే. ఏదో అయ్యి వెన్ ఎంబ్రియో ఇస్ దేర్, ఆ డివిజన్లో ప్రాబ్లం అయ్యి 2 తలలు రావచ్చు. కానీ అట్లాంటి పాములు సర్వైవ్ అయ్యేది చాలా రేర్. దే కెనాట్ సర్వైవ్ ఫర్ లాంగ్. 2 తలలు ఉండొచ్చు కానీ హార్డ్లీ ఫ్యూ మంత్స్లో ఇట్ విల్ డై. ఇట్ కెనాట్, బికాస్ నేచర్ విల్ నాట్ సపోర్ట్ సచ్ ఆఫ్ టైప్స్. సో జనరల్గా పాము కంటే ఒకటే తల. మూవీస్లో 5 తలలు 6 తలలు. సో దట్ ఈస్ వాట్, ఏదో దాన్ని మనము దేవుడిలాగానే పూజిస్తాం. సో అప్పుడు దాన్ని ఇంకా దేవుడికి మనం ఎట్లా అనుకుంటాం, 4 చేతులు లేదా అట్లా ఇండికేట్ దట్ ఈస్ వీఆర్ రిగార్డింగ్ దట్ అనిమల్. సో వీ క్రియేట్ సంథింగ్ గ్రేట్ ఇన్ ఇట్. సో అట్లా వచ్చిన ఇది అనుకుంటారు. ఆల్సో మనం ఫారెస్ట్లో జస్ట్ ల్యాండ్ యానిమల్సే కాకుండా పైన పక్షుల్ని చూస్తే ఇక్కడ కూడా కొన్ని పక్షులు అయితే ఒకటి సైబీరియా నుంచి రాజస్థాన్లో ఒక పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్ టైంకి వస్తాయంట. రష్యా నుంచి ట్రావెల్ చేస్తాయి. ఇంకొన్ని అయితే ఆర్కిటిక్ సర్కిల్ కింద సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వరకు వెళ్తాయంట. మనమేమో ఒక కొత్త ప్లేస్ పోతే గూగుల్ మ్యాప్స్ లేకుండా సర్వే అవ్వలేని మనము, పక్షులు మాత్రం లక్షల కిలోమీటర్లు, లక్షల కొద్ది పక్షులు ఏం చేంజ్ అవ్వవు. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తాయి. అవి ఎట్లా సాధ్యం అసలు, ఖండాలు దాటి, దేశాలు దాటి? దట్స్ ఎ డిఫరెంట్ స్టడీ. బర్డ్స్లో యాక్చువల్లీ చెప్పాలంటే దే హ్యావ్ మ్యాగ్నెటిక్, ఇది చాలా డిటెక్ట్ చేస్తాయి అంటారు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్తో. దెన్ ఫ్లయింగ్ కొను దే ప్రిపేర్ బిఫోర్ ఫ్లయింగ్, వాళ్ళ దాంట్లో ఫ్యాట్ అనేది బిల్డ్ చేస్తాయి. సో ఫ్యాట్ బిల్డ్ చేసుకొని ఆ ఫ్లైట్ టైంలో దాదాపు ఎక్కడ దిగి తినవు. దే కీప్ ఫ్లయింగ్ అండ్ ఈవెన్ టు రెడ్యూస్ దట్ ఇనర్షియా ఆఫ్ ద ఎయిర్, ఏరోడైనమికలీను అవి అలైన్ అవుతాయి. సో అది దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ బర్డ్ బిహేవియర్లో స్టడీ అయినాయి. దాంట్లో మేజర్గా మ్యాగ్నెటిక్ అలైన్మెంటు, దెన్ సన్ డైరెక్షను, లైటు, ఇది ఇట్లాంటివన్నీ చూసుకొని, అండ్ దేర్ మెమరీస్ ఆల్సో. ఇక్కడ పుట్టి అంటే దే హ్యావ్ దట్ ట్రాక్ మెమరీ ఆల్సో. ఎస్పెషలీ బర్డే ఉండొచ్చు, ఈవెన్ ఎలిఫెంట్స్ ఆల్సో దే హ్యావ్ ద సేమ్ పాత్. ఎలిఫెంట్ మెమరీ అనేది చాలా ఉంటుంది. ఏ పాత్కి వెళ్ళినాయి మళ్ళీ రిటర్న్ వస్తాయి. బర్డ్లను అలానే మెయిన్లీ మ్యాగ్నెటిక్ అలైన్మెంట్ అనుకుంటాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో దే ట్రై టు డిటెక్ట్. అండ్ ఈవెన్ ఏ హై ఆల్టిట్యూడ్కి ఫ్లై చేయొచ్చు, బికాస్ యాజ్ ఇట్ గోస్ అప్ ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ డిక్రీజింగ్. It can, and it crosses Himalayas also. You can just imagine the way they are able to do that. And before flight they prepare adequately. And dantlo if they are weaklings they cannot complete the journey. So only fittest survives. Wild lo cheppedi ade, survival of the fittest. సింపుల్ మనకి ట్యాగ్ లైన్ అనుకోవచ్చు. అంటే హ్యూమన్ సొసైటీలో కూడా అంతే అనుకోండి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. కానీ ఇక్కడ ఏమంటే మనకేమంటే సోషల్ అనిమల్స్ కాబట్టి ఒకరొకరు సపోర్ట్ చేసుకొని మనం ఉండగలుగుతాం. వైల్డ్లో అలా లేదు. ఈవెన్ సింపుల్గా మనం చాలాసారి చూస్తే బీట్ లయన్, టైగర్ ఆర్ మెనీ డాగ్స్లో మీరు చూసుంటారు, పెట్స్ ఉంటే 5-6 పిల్లలు పుట్టినాయి అనుకోండి. సో దాంతో కొన్ని వీక్లింగ్స్ అనిపిస్తాయి, అది వచ్చి పాలు త్రాగలేకపోతుంది. ఓకే. సో ఇట్ ఐడెంటిఫైస్ ఇట్ యాజ్ ఎ వీక్లింగ్. సో అది ఉంచదు, అదే తినేస్తుంది. అది మదర్ ఓన్లీ విల్ ఈట్ సచ్ వీక్లింగ్స్. అందుకే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం సింహాలు వాటి పిల్లల్ని తినేస్తాయి. అంటే దెర్ ఈస్ సమ్ 2 reasons ఉంటాయి. వన్, బికాస్ ఇట్ ఈస్ గివింగ్ మిల్క్, protein in its body is almost nullifying. Because it has given birth, before giving birth it has not hunted, it has not eaten, it is starving. So there are 2 ecological reasons because why it does that. ఒక్కొక్కసారి అది పాలు త్రాగుతుంటే ఇంకా దాని ప్రోటీన్ వెళ్ళిపోతుంది, దాన్ని కాపాడుకోవడానికి అట్లా చేస్తుంది ఒక్కొక్కసారి. దట్ ఈస్ వాట్ నేచర్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంతే ఇక్కడ.
ఆల్సో నేను చాలా చోట్ల విన్నాను సునీల్ గారు, మన ఇంటి పక్కల ఎవరో ఒకరు అక్వేరియంలో ఫిషెస్ పెంచుకోవడంతో పాటు టర్టిల్స్ని, టార్టాయిస్ని ఇవి కూడా పెంచుకుంటూ ఉంటారు. అవి నార్మల్గా దొరికాయి, వాళ్ళ అక్వేరియం షాప్ దగ్గరికి వెళ్తే మేము సెపరేట్గా ఇస్తాం మీకు అంటారు. అంటే అవి ఇల్లీగల్, వాళ్ళకు కూడా తెలుసు టర్టిల్స్ని, టార్టాయిస్ని పెంచుకోవడం ఇల్లీగల్ అని. బట్ ఎందుకు ఇల్లీగల్? అవి నార్మల్ పెట్స్ లాగే ఉండొచ్చు కదా. యూజువల్లీ ఏమంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రొహిబిట్స్ టేకింగ్ అనిమల్ ఫ్రమ్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటాట్. దాన్ని ఈక్వల్ టు హంటింగ్ అంటాం మనం. మీరు నేచర్ నుంచి తీసి బయట తీసుకువస్తే యాజ్ అ పెట్ మీరు పెట్టుకోవాలంటే అనుమతి లేదు. బికాస్ దే ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ దర్ న్యాచురల్ హ్యాబిటాట్స్. మరి ఎగ్జాటిక్ ఉంటే ఫిషెస్ మనకి ఏమున్నాయి, దెర్ ఆర్ మెనీ పెట్ ఫిషెస్. అవి క్లాసిఫై అది ఉన్నాయి ఆల్రెడీ ఫిషెస్ లో. దెర్ ఆర్ ఫిషెస్ విచ్ ఆర్ ఆల్సో ఎస్పెషల్లీ ఓషన్లో దొరికే కొన్ని అనిమల్స్ ఏముంటాయి, అనిమల్స్ రకరకాల ఆర్గానిజమ్స్, సమ్ ఆర్ రిస్ట్రిక్టెడ్, which we also don't know. Many sea cucumber antam. So that is restricted. Some corals are restricted. Those you cannot keep in aquarium. Okay. There are pet fishes which you can keep. So atlantic permitted undi gaani turtles nanu exotic turtles unte that is permitted. Not permitted, permitted. Exotic. Permitted. Exotic unte okay, that's okay. Penchukochu. Okay. Usually meek pet shop lo major ga dorikevi exotics. Because wildlife act is only for the animals which are present in India మేజర్గా. ఇప్పుడు కొత్త యాక్ట్లో ఏమంటే సైటస్ అన్నది ఒకటి ఉంటుంది మనకి. సైటస్లో లిస్టెడ్ అనిమల్ ఉంటేనే అవి రెస్ట్రిక్టెడ్ ఉంటాయి. బికాస్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అది మనకి సైటస్లో. సో అక్కడ రెస్ట్రిక్టెడ్ అనిమల్ ఉంటేనో వీ కెన్ టేక్ యాక్షన్. బట్ మేజర్గా యాజ్ అ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీ లుక్ ఇన్ టు అనిమల్స్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ వైల్డ్ లైఫ్ యాక్ట్. మనకి షెడ్యూల్ అన్నది ఉంటుంది. షెడ్యూల్ 1 అంటే హై ప్రయారిటీ అనిమల్స్, షెడ్యూల్ 2 అట్లా. సో అట్లానే అండ్ వర్మిన్ ఆల్సో అన్నది ఉంటుంది ఒక కేటగిరీ. మనకి కాకి ఉండొచ్చు, అడవి పందులు ఉండొచ్చు, ఇట్లాంటి ఒక్కొక్కసారి అంటే టోటల్గా అడవి పంది వర్మిన్ గా డిక్లేర్ చేయలేదు. బట్ స్టిల్ సమ్ టైమ్స్ వెన్ ఇట్ ఈస్ వర్మిన్ అంటే విచ్ కెన్ బి కిల్డ్. ఓకే, ఇప్పుడు రోడ్ అంటే ఉండొచ్చు, ఇట్ కమ్స్ అండర్ వర్మిన్ కేటగిరీ. అది నేచర్లో ఉంటుంది కానీ యూ కెన్ కిల్ ఇట్, నాట్ అన్ ఇష్యూ. బట్ ఇఫ్ యూ కిల్ ఎ డియర్ ఆర్ సమ్ అదర్ అనిమల్, ఈవెన్ ఉడుము చాలా మంది చంపేస్తేనో ఇట్ ఇస్ షెడ్యూల్ 1 అనిమల్. చాలా మంది తెలియదు అది. అది తినడానికి చాలా మంది చంపేస్తారు కానీ ఇఫ్ వీ క్యాచ్ దోస్ పీపుల్ దట్ ఈస్ ఈక్వల్ టు కిల్లింగ్ ఎ టైగర్. సేమ్ యాక్ట్ వర్తిస్తుంది నాకు. జైల్లోనో ఏదో ఇంకా అంతే. సో దట్ పనిష్మెంట్ ఈస్ హై ఫర్ దట్ అనిమల్ బికాస్ ఇట్ ఇస్ అ షెడ్యూల్ 1 అనిమల్. సో ఇట్లాంటి ఇల్లీగల్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాకు అందరికీ యాజ్ అ కామన్ పీపుల్ రియలైజ్ అయింది ఏంటంటే ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది పుష్ప మూవీ తర్వాతనే మేము రియలైజ్ అయినాం అది ఇల్లీగల్ అని. అంటే ఏం స్పెషాలిటీ ఎర్రచందనం, రెడ్ శాండల్వుడ్కి ఇంత గవర్నమెంట్ ఇంపోజ్ చేసేంత? ఎర్రచందనం అనేది ఎండమిక్ అంటే ప్రపంచంలో ఒకే ఒక చోట ఈ వచ్చే మొక్క ఇది. ఈ ఎర్రచందనము శేషాచలము అండ్ సరౌండింగ్ ఏరియా తప్ప వేరే చోట వస్తే ఆ క్వాలిటీ కానీ, అంటే మనం పొలంలో చాలా చోట పెంచుతారు కానీ అది ఉన్నది న్యాచురల్, దాన్ని మన దొరికేది ఓన్లీ శేషాచలం ఏరియాస్లో, శేషాచలం అడవుల్లో. సో ఆ అడవులు తప్ప వేరే చోట ఇది రాదు వైల్డ్గా. అండ్ వైల్డ్లో ఉన్న కంటెంట్స్ ఏముంటాయో అవి మనకి పొలంలో వచ్చిన మొక్కలాగా ఉండదు. సో ఈవెన్ మన టీకి ఉండొచ్చు, ఇది డిఫరెన్స్ ఉంటుంది. పొలంలో పెరిగేవి, అడవిలో పెరిగేవి. ఈ శేషాచలంలో పెరిగిన మొక్కకి హై కంటెంట్ ఆఫ్ దట్ రెడ్నెస్, తర్వాత ఏం మెయిన్ కంటెంట్ ఆఫ్ రెడ్ శాండర్ ఏముంటుందో బయోకెమికల్ కంటెంట్ అది ఎక్కువ ఉంటుంది అంటారు. అండ్ ఇది చైనీస్ మెడిసిన్లో భాగంగా వాడుతున్నారు అఫ్రోడయాసిక్లో. సో అది ఒక పిచ్చి ఉంటుంది. మెడిసిన్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ మెడిసిన్ ఇన్ చైనా. చైనీస్ మెడిసిన్ లో, చైనీస్ మెడిసిన్ లో ఇది మనకి ఎట్లా ఆయుర్వేదిక్ మెడిసిన్, సో అలా చైనీస్ మెడిసిన్ ఉన్నాయి. దాంట్లో టైగర్ అందుకే చాలా మంది చంపుతారు. దాని బోను ఇది చాలా వాడేసి దాని ఏదో మెడిసిన్ లో పౌడర్ లాగా పెట్టేస్తే ఏదో ఒకటి మేల్నెస్ నాకు పెరుగుతుంది అనేది, అంటే అఫ్రోడయాసిక్ అంటాం మనం. సో ఇది అట్లా ఉన్నదానికి హై డిమాండ్ మనకు చైనాలో అయింది. So they pay huge amount for this plant. మనకి కెరటిన్ ఆఫ్ మన రైనోసరస్ ది, కరెక్ట్, దాని దానికి. సో ఇవన్నీ
ఇండికేట్ దీస్ యాజ్ పార్ట్ ఆఫ్ సమ్ మెడిసిన్ ఇన్ చైనీస్. టెస్టోస్టెరాన్ బూస్టర్ లాగా అట్లా అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కెరటిన్. ఇప్పుడు రైనోసరస్ది ఏమది, నీ గోర్లో ఉన్న కంటెంట్ దాంట్లో ఉంటుంది. ఓకే, ఇట్ ఇస్ అ కెరటిన్, బట్ స్టిల్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫిజికల్ అపియరెన్స్ ఆర్ సమ్ ఎవరో అట్లా పోలించారు, సో కాబట్టి దట్ అనిమల్ ఇస్ ఇన్ డేంజర్. ఆర్ ఇక్కడను ఈ ప్లాంట్ ఈస్ ఇన్ డేంజర్ బికాస్ అట్లా ఇట్ ఈస్ బీయింగ్ ఇన్ హై డిమాండ్ ఫర్ ఇట్స్ చైనీస్ మెడిసిన్. దాని కొరకు ఇక్కడ నుంచి స్పెసిఫికలీ అడవి నుంచి తీసుకొని అట్లా కట్ చేసి తీసుకెళ్ళడము, దాన్ని ఎక్కువ ధరానికి అమ్మడము, ఇంటర్నేషననల్ దీంట్లో వెళ్ళడం. గవర్నమెంట్స్ కి మధ్యలో ఉండొచ్చు కదా రెగ్యులేషన్స్ ఇదంతా, బట్ సి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ డిపోస్ పెట్టి ఇట్లా చేస్తుంది, కానీ సి న్యాచురల్గా హార్వెస్టింగ్ అనేది ఫీజిబుల్ కాదు కదా. మినిమం పాపులేషన్ ఎర్రచందనం కావాలి అన్నప్పుడు మనం ఎంతో కొంత ఇచ్చే కెపాసిటీ ఉంటుంది కదా మనకు, బట్ అంత లేదు. అదే కదా ఇప్పుడు వీళ్ళు అందుకే స్మగ్లింగ్ చేసుకొని వెళ్తారు, బికాస్ వైల్డ్ లో అంత కట్ చేయడానికి మనకు ఉండదు. వీ డోంట్ హ్యావ్, బికాస్ ఇట్ ఈస్ ఎండమిక్ ప్లాంట్ పెరిగే కొద్దిగా, అండ్ మినిమం పాపులేషన్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ ఇన్ వైల్డ్. సో రకరకాల రీజన్స్ తోనే ఓన్లీ పట్టిన ఎప్పుడైనా ఇట్లా పట్టుకుంటారు కదా కట్ అయినవి, అవి అమ్మడానికి గవర్నమెంట్ చాలాసారి చేసింది. సో ఓన్లీ దాట్ ఈస్ బీయింగ్ డన్ rather than systematic harvest చేయాలనేది లేదు. బట్ దే ఆర్ ప్రమోటింగ్ పీపుల్ టు గ్రో ఇన్ దేర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. అక్కడ నుంచి తీసుకెళ్తారు, బట్ దట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, గ్రేడ్ తక్కువ ఉంటుంది క్లాసిఫికేషన్లో. దట్ ఈస్ వాట్, బట్ ద ప్లాంట్ ఇస్ సేమ్, దట్ కెన్ బి సబ్స్టిట్యూట్. ఇప్పుడు అంటే మీ ఇంటర్నల్ థింగ్ అనుకోండి, బట్ పుష్పాలో మూవీలో చూపించినట్టు ఆ షెకావత్ ఐపీఎస్ ఆఫీసర్ కానీ సిండికేట్స్ కానీ ఇట్లా రియల్గా ఫారెస్ట్లో ఉంటాయా, జరుగుతుంటాయి? అది ఒక హై లెవెల్లో చూపించారు, బట్ రియల్గా నేను చూసింది ఏమంటే మన ఫారెస్ట్ ఆఫీసర్స్లో ప్రొటెక్షన్ చేసేది అనేది చాలా ఉంటుంది. అంటే ప్రొటెక్షన్ చేసేది అంటే ప్రాణం పోగొట్టుకుంటారు, కానీ అట్లా అమ్మబోవడం అనేది చాలా తక్కువ. ఆల్ డిపార్ట్మెంట్స్లో అన్ని రకాల మనకి కనిపిస్తారు మనుషులు, బట్ మామూలుగా ఇక్కడ ప్రొటెక్షన్ అనేది చేస్తారు. బట్ ఇదేమైందంటే ఇట్ ఈస్ అ పోరస్ బౌండరీ, ఫోర్స్ ఇస్ లెస్, సో ఈజీగా అట్లా స్మగ్లింగ్ అయ్యేది ఉంటుంది. మెయిన్గా మనకి ఇష్యూస్ కొన్ని చోట కన్నైవెన్స్ ఉన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్లో అట్లా ఇట్లా దాంట్లో అయి ఉంటాయి. సో అంత హై లెవెల్ ఉండకపోవచ్చు, బట్ కొంతవరకు దట్ హ్యాస్ బీన్ నోటీస్ పేపర్లో కూడా వచ్చినాయి. బికాస్ కన్నైవెన్స్ అనేది కొన్ని, అంటే ఇది కన్నైవెన్స్ అంటే స్మగ్లర్, దేర్ మైట్ బి ఎ పొలిటీషియన్ అండ్ ప్రొటెక్షన్ దాంట్లో ఉన్న సర్వీసెస్ లో ఉన్న ఆఫీసర్స్, సర్వీసెస్ ఆ రింగ్ అయ్యేనే అవుతాయి, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. అదే మూవీలో చూపించినట్టు, అంటే బట్ ఇట్ విల్ నాట్ బి ఇన్ సచ్ ఏ high కోట్లు అట్లా అట్లా ఉండదు, బికాస్ దేర్ ఆర్ మెనీ ఏజెన్సీస్ టు రెగ్యులేట్ ఆల్సో. ఇఫ్ సమ్ ఇప్పుడు మనకి నేషనల్ ఏజెన్సీస్ ఉన్నాయి, స్టేట్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఎవరిదైనా అట్లా ఇదైతుంటే నోటీస్కి వస్తారు, ఇమీడియట్ యాక్షన్స్ విల్ బి టేకన్. సో ఈ ఫారెస్ట్ అండ్ యానిమల్స్ గురించి మాట్లాడితే తెలుగులో రాజేంద్రుడు గజేంద్రుడు అని ఒక మూవీ వచ్చింది, పాతది, చాలా పాతది, రాజేంద్ర ప్రసాద్ హీరో. అందులో బేసిక్ ఏంటంటే ఒక ఎలిఫెంట్ ఉంటుంది, ఆ ఎలిఫెంట్తో ఎమోషనల్గా ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది. అది రాజేంద్ర ప్రసాద్ ఇంకా ఎలిఫెంట్ మధ్యలో ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఎంత వరకు వెళ్తుంది అంటే ఆ ఎలిఫెంట్ ఎమోషన్ని అర్థం చేసుకోవడానికి హీరో హీరోయిన్ మధ్యలో ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరూ ఫన్నీగా బిహేవ్ చేస్తున్నారా, లాస్ట్లో హీరో ఏదైనా ప్రాబ్లంలో ఉంటే వెళ్ళి కాపాడుతుంది ఎలిఫెంట్. అంటే ఇంత ఎమోషనల్గా అర్థం చేసుకునే కెపాసిటీ ఎలిఫెంట్కి ఎట్లా వస్తుంది? అది ఫిక్షన్ అనుకోండి ఎంతో కొంత, బట్ రియల్ లైఫ్లో కూడా లేనిది వాళ్ళు పెట్టలేరు, ఫిక్షన్ ఎంతో కొంత రియల్ లైఫ్లో లేనిది. ఎలిఫెంట్ ఏం స్పెషాలిటీ? ఎలిఫెంట్ ఒక సోషల్ అనిమల్. దీంట్లో చూస్తే మీరు మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ అంటారు ఎలిఫెంట్స్లో, మగ ఉండదు దాంట్లో, అంటే ఓన్లీ ఫీమేల్సే ఉంటాయి. ఏదైనా దిల్ బి గ్రూప్ హర్డ్ మీరు చూస్తే ఓన్లీ ఫీమేల్స్ విల్ బి దేర్, చిల్డ్రన్ విల్ బి దేర్. ఇఫ్ అడల్ట్ మేల్ అయిపోతే సోలోగా తిరగాలి అంతే, అండ్ మీటింగ్ పీరియడ్లో కలుస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. ఆర్ హర్డ్కి మెయిన్ ఆల్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఆర్ గవర్న్డ్ బై సీనియర్ మోస్ట్ లేడీ ఎలిఫెంట్ అనుకోండి, ఫీమేల్ ఎలిఫెంట్.
సో షీ విల్ బి గైడింగ్ ఎవ్రీబడి, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మెయిన్గా ఎలిఫెంట్స్ ఏమంటే పిల్లలు ఉంటే హైలీ ప్రొటెక్టివ్ ఉంటాయి, దాన్ని ఎవరికి ఎక్స్పోజ్ చేయదు, వెనక తీస్తుంటాయి. మేజర్గా చార్జ్ చేసేది అప్పుడే, ఎలిఫెంట్ చార్జ్ చేసే అటాక్స్. చిన్న పిల్ల ఉంటే కంపల్సరీ చార్జ్ చేస్తాయి. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ స్మాల్ బేబీస్ ఆర్ దేర్ విత్ ద ఎలిఫెంట్. అండ్ దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్స్ అండ్ మెమరీ. ఎలిఫెంట్కి ఉన్న మెమరీ దాదాపు ఎవరికి ఉండదు. మీరు దానికి హారం చేశారా గుర్తుపెట్టుకుంటుంది, మీరు దానికి ప్రేమం చూపించారా అది గుర్తుపెట్టుకుంటుంది. అండ్ దూరం నుంచి నువ్వు స్మెల్ చేసుకుంటుంది. 1-2 kilometers ఇట్ క్యాన్ స్మెల్ వాట్ ఈస్ అరౌండ్ ఇట్. అండ్ ఇట్ సెన్సెస్, అది చుట్టూ జరిగేది పాదం నుంచి ఇట్ సెన్సెస్, పాదం. సో చాలా దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ నేచర్ విచ్ వీ డోంట్ నో. దట్స్ వాట్ వీ సే, నో వీ వర్క్ విత్ ద నేచర్. అంటే నేచర్ టీచర్స్ అస్ ఎ లాట్. దెర్ ఈస్ ఈచ్ డే ఎ న్యూ లెర్నింగ్ ఫర్ అస్. ఇట్స్ నాట్ దట్ ఓకే ఒక యానిమల్ గురించి తెలుసుకున్నామని నేను గొప్పగా అయిపోయాము అట్లా ఉండదు మనకి. నేచర్ హ్యాస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టీచ్ అస్. అండ్ నేచర్తోనే చాలా టెక్నాలజీస్ మనం డెవలప్ చేసుకున్నాం. అట్లాంటివి చాలా నానో టెక్నాలజీ ఉండొచ్చు ఏదైనా. సో మెనీ టెక్నాలజీస్ ఆర్ దేర్ విచ్ హ్యావ్ బీన్ టేకన్ అప్ ఫ్రమ్ వాట్ అనిమల్ బిహేవియర్ ఈస్. హౌ ఏ హనీ బీ ఈస్ బిల్డింగ్ ఇట్స్ నెస్ట్. హెక్సాగాన్ అంటే హెక్సాగాన్ ఎట్లా అయింది అది. అండ్ చాలా కన్స్ట్రక్షన్ లో కూడా హెక్సాగాన్ ఫౌండేషన్. అండ్ ఈవెన్ మీకు స్పైడర్ వెబ్, ఇంత తిన్న థ్రెడ్ ఉంటుంది, పెద్ద ఇన్సెక్ట్ ని ట్రాప్ చేసే కెపాసిటీ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ థ్రెడ్. సో ఇవన్నీ నేచర్ టీచర్స్ అస్ మెనీ థింగ్స్. దాంతో ఎస్పెషల్లీ జపనీస్ విల్ రిలై మోర్ ఆన్ దిస్ టెక్నాలజీస్, నేచర్తో వచ్చే టెక్నాలజీస్ ని తీసుకోవడం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు జూలో కొంచెం ఎలిఫెంట్కి దగ్గరగా ఉండే, తను వనజ ఇక్కడికి రా అంటే ఆ ఎలిఫెంట్ వచ్చేస్తుంది మాట అర్థం చేసుకొని, ఆగు ఫుడ్ పెడతారు నీకు అంటే అక్కడ ఆగి ట్రంక్ ఇస్తుంది, అయిపోయిందా ఇప్పుడు నమస్కారం పెట్టు అంటే నమస్కారం పెడుతుంది, వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. అంటే మన భాష కూడా అర్థమవుతుంది ఎలిఫెంట్కి. ఎస్, ఇక్కడ ఏమంటే మహావత్తు దానికి ట్రైన్ చేస్తాడు. టచ్ అండ్ అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇది భాషలతో ఏమంటే మహావత్ అనేది ఎలిఫెంట్ అనేది ఒక అన్యోన్య సంబంధం ఉంటుంది. యూజువలీ వాళ్ళని మనము సెపరేట్ చేయము. ఒక ఎలిఫెంట్కి ఒక మహావత్ అనేది ఎప్పుడు ఉంటాడు. దాన్ని ఆల్మోస్ట్ దే ఆర్ అసోసియేటెడ్. మీకు ఒక ఆస్కర్ మూవీ ద మధుమలై ఒక హస్బెండ్ వైఫ్ ది మీరు చూస్తే ఇట్ ఈస్ సిమిలర్. అంటే దే ఆర్ ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లల్లాగానే అటాచ్ అయిపోతాయి. సో అంత ఎమోషనల్ ఉంటాయి అవి. దట్స్ అ రియల్ లైఫ్ స్టోరీ విచ్ హెస్ బీన్ షార్ట్. మధుమలైది ఇద్దరు పేరుది మనకి. సో ఇక్కడను మీకు బికాస్ మహావత్ హ్యాస్ బీన్ ట్రైనింగ్ ఇట్ ఆర్ టాకింగ్ టు ఇట్ రెగ్యులర్లీ, ఫీడింగ్ ఇట్, సో ఇట్ అండర్స్టాండ్స్ ఓకే హీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, వాళ్ళు చెప్పినట్టు చేస్తే నాకు మంచిదే జరుగుతుంది అనే దీంతోనే. సో యాక్చువల్లీ ఇందాక ఎలిఫెంట్స్ గురించి మాట్లాడుతుంటే అంతకుముందు గుర్తుందో లేదో చాలా మందికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఎలిఫెంట్ వస్తే దాని ఫుడ్లో బాంబు పెట్టి, అంటే అది ఊరికి వచ్చింది, ఒక ఊరికి చెరువులో నీళ్ళు తాగుతుంటే దానికి రామ్మ ఫుడ్ తినిపిస్తా అని చెప్పి ఆ ఫుడ్లో బాంబు పెట్టి దానికి ఇస్తారనమాట. అది తినేసి వెళ్ళిపోతుంటుంది, అది చనిపోతుంది ఆ బాంబు పేలు లోపల. తీరా లాస్ట్కి ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ వచ్చి చూస్తే ఏమైందంటే దాని ఆల్రెడీ ప్రెగ్నెంట్ అది. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు జనాలు ప్యానిక్ అయిపోయి దాన్ని ఏదో ఒకటి చేసేద్దామని చేసేస్తారు. బట్ అప్పుడు ఎట్లా డీల్ చేయాలి? ఒక యానిమల్ వస్తే, ఒక వైల్డ్ యానిమల్ కదా అది. ఎలిఫెంట్ మీరంటే మీకు మంచి యానిమల్ అంటే అది అర్థం చేసుకుంటుంది, దాన్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తుంది, హేట్ చేసిన వాళ్ళని హేట్ చేస్తుంది అని మీకు తెలుసు. బట్ కామన్ పీపుల్ ఏం చేస్తారు, అదే మనల్ని చొట్టేస్తుంది చంపేస్తుంది అని ఫీలింగ్లో మేము దాన్ని అటాక్ చేసేస్తాం. అది ఎట్లా అప్పుడు? అవును, అంటే దీంట్లో అన్ని రకాల మనుషులు విలేజెస్లో ఉంటారు. మెయిన్గా మన రెస్క్యూ ఎప్పుడైనా యానిమల్ విలేజెస్లో వచ్చినప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఇట్లాంటి వాళ్ళతో. మంచి వాళ్ళను ఉంటారు, చెడ్డవాళ్ళను ఉంటారు. చెడ్డవాళ్ళు అంటే దానిపైన రాళ్ళు వేయడం కానీ దాన్ని డిస్టర్బ్ చేయడం ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. లేదా ఇట్లాంటి ఇంకా ఘోరంగా ఉన్న ఇష్యూస్ చేస్తారు. ఇది ఓన్లీ థింగ్ ఈజ్ మన అవేర్నెస్ అనేది తగ్గింది, మనం పెంచాలనే దాంతోనే మనం వెళ్తాం. బట్ ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎక్కువ అవుతుంది అంటారు. ఎందుకంటే ఉన్న అడవిలు అంతే ఉన్నాయి, ఇంకా ష్రింక్ అవుతున్నాయి. బట్ పాపులేషన్ పెరుగుతుంది, అర్బనైజేషన్ పెరుగుతుంది, చుట్టూ ఉన్న
ఈ పాపులేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతుంది. సో దాంతో రానున్న రోజు ఇంకా ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. బట్ అవేర్నెస్ అండ్ కో లివింగ్ అనేది కొంచెం కష్టమే. బట్ అవేర్నెస్ దాన్ని ఎట్లా డీల్ చేయాలనేది విల్ బి ఆఫ్ హై ఇంపార్టెన్స్ టు అస్. ఈవెన్ సీనియర్ ఆఫీసర్స్ కాన్ఫరెన్సెస్ లేదా మన వేరే కాన్ఫరెన్సెస్లో వెళ్తే టైగర్ పాపులేషన్ ఓకే ఇంక్రీజ్ అయింది, బట్ స్లోగా మనకి ఈ పాయింట్ ఎలా వచ్చిందంటే మనుషులు దాంతోనూ చచ్చిపోతున్నారు, ఎస్పెషల్లీ మహారాష్ట్ర అటాక్ చేయడం వల్ల. బికాజ్ ఉన్న ఫారెస్ట్లో నంబర్స్ పెరిగినప్పుడు దే గో ఆన్ సర్చింగ్ న్యూ ఏరియా. న్యూ ఏరియా విల్ బి నియర్ టు మనుషులు ఉండే చోటు విలేజ్ ఆర్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. సో అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ కంపల్సరీ అవుతాయి మనకి. సో దట్ విల్ బి వన్ ఆఫ్ ద ఇష్యూ. సో అది రిజాల్వ్ చేయడానికి ఐ థింక్ ఇట్ విల్ బి బిగ్గర్ టాపిక్ టు డిస్కస్. అండ్ ఎస్పెషలీ అవేర్నెస్ అప్పుడు వస్తేనే ఐ థింక్ వీ కెన్ హ్యావ్ సమ్ సూదింగ్ థింగ్. And there are humane ways also to avoid conflicts. I think that we should be able to focus more. అంటే వద్దు వెళ్ళిపో అనుకోవడం, లేకపోతే వేరే చోట ఫుడ్ పెట్టడం, ఇట్లా ఈవెన్ సౌండ్ పెట్టి ఇది చేయడమా, లేదా భయపెట్టడం, సోలార్ ఫెన్సింగ్ పెడతారు సో దట్ అనిమల్ ఇస్ ఆల్సో నాట్ అఫెక్టెడ్. తర్వాత డ్రోన్స్ తోనూ తెరమిస్తారు కొంచెం. లేదా there are teams to guide the elephants to move in some direction. అండ్ మనకి ఎలిఫెంట్ రెస్క్యూ టీమ్స్, ఎస్పెషల్లీ ఎలిఫెంట్ ఉన్న ఏరియాలో అట్లాంటివి ఉన్నాయి. అండ్ అదర్ ఏరియాస్లో అంటే మనము పెద్దగా మనం చేయలేము. అంటే ఈ ఎలుగుబంటి కానీ అవి కరీంనగర్ ఇట్లాంటి ఏరియాలో హ్యూమన్ హ్యాబిటేషన్స్కి చాలా వస్తుంటాయి. లెపర్డ్స్ మీకు ఆల్మోస్ట్ అన్ని హ్యూమన్ హ్యాబిటేషన్స్కి వస్తాయి. ఈవెన్ ఎయిర్పోర్ట్లో ఇక్రిసాట్ ఇట్లా మనకి చాలా ఏరియాలో ఇప్పుడు రీసెంట్గానే మనం పెట్టాము. సో హ్యూమన్ హ్యాబిటేషన్స్లో ఈ యానిమల్ అనేది వస్తాయి. టైగర్ అయితే అదే మనకి అవుట్ ఆఫ్ ఏరియా వచ్చి కాటన్ ఫీల్డ్స్ ఉంటాయి, లేదా అట్లాంటి దాంట్లో వచ్చి వర్కర్స్ పైన అటాక్ అయినవి ఉంటాయి. బట్ దే డు నాట్ నో దట్ హ్యూమన్ ఈస్ కమింగ్ వెరీ నియర్. మనుషులు చూసుండి దూరం ఉంటే పెద్దగా మనకి హాని కాదు, కానీ బట్ మామూలుగా క్లోజ్ కాన్ఫ్రంటేషన్స్ లీడ్స్ టు సచ్ ఇష్యూస్. ఐ థింక్ ఇట్ విల్ బి ద నెక్స్ట్ మేజర్ ఇష్యూ టు బి రిజాల్వ్డ్ ఫ్రమ్ అస్. అండ్ ఈ మీరు ఇందాక మాట్లాడారు కదా ఎయిర్పోర్ట్లో లెపర్డ్ కనిపించింది, చాలా ఫ్రీక్వెంట్గా కనిపించేది అంటే తిరుమల తిరుపతిలో లెపర్డ్స్ కనిపిస్తుంటాయి. నేను విన్నా మీ ఫారెస్ట్ సర్వీస్ డిపార్ట్మెంటే వాళ్ళని ఆ యానిమల్స్ని వచ్చి తీసుకెళ్ళిపోయి మళ్ళీ వాటి హ్యాబిటాట్లో వాటి వదిలేస్తాయని. అదే ఎట్లా యూజువల్లీ ఏమంటే నాకు మెయిన్గా ఏమంటే ఈ లెపర్డ్స్ కానీ ఇవి యూజువల్లీ హ్యూమన్ హ్యాబిటేషన్ ఉన్న అంటే మనుషులు ఉన్న చోటను ఎక్కువ కనిపిస్తాయి. బికాజ్ ఈ కోర్ ఫారెస్ట్లో అంటే మధ్యలో ఉండేవి కాదు, మనకి ఈవెన్ ఫ్రింజెస్లో బతికే కెపాసిటీ ఉంది. హైలీ అడాప్టబుల్ అంటే అడాప్ట్ చేసుకునే యానిమల్ లెపర్డ్ ఉంది. అంటే ఎక్కడికైనా బతికేస్తుంది. అండ్ హైలీ ఎల్యూజివ్, మీకు పక్కన ఉంటేనూ కనిపించదు, తెలియదు అంత. క్యాట్ ఫ్యామిలీ అదే మామూలుగా సౌండ్ చేయకుండా దగ్గరనే ఉంటుంది. సో మామూలుగా మనకు అర్థమే కాదు పక్కనే ఉంది అన్నది చాలాసారి. సో దాంతో ఇవి ఉన్న హ్యాబిటేషన్లో మనకి కనిపిస్తాయి. ఈవెన్ దీనిది ఇంకొక ప్రాబ్లం ఏమంటే కుక్కలు దీనికి నచ్చుతాయి యాజ్ అ ఫుడ్. సో మామూలుగా వేరే చోట ర్యాబిట్స్ కానీ ఇంత వెరీ స్మాలెస్ట్ రోడెంట్స్ నుంచి డియర్ దాకా హంట్ చేస్తాయి. బట్ ఎనీథింగ్, సో దే కెన్ సర్వైవ్ ఎనీవేర్. అండ్ డాగ్ ఈజ్ అ ఫేవరెట్ ఫుడ్. సో దానికి హ్యూమన్ దగ్గర డాగ్స్ ఉంటాయి, సో దాని కొరకును వస్తుంటాయి మనకి. సో అప్పుడు ఎట్లా తీసుకెళ్ళిపోతారు మరి వాటికి? మనకి రెస్క్యూ టీమ్ అనేది ఉంటుంది. సో రెస్క్యూ టీంలో వీఆర్ ట్రైన్ టు డీల్ విత్ సచ్ యానిమల్స్ బయట వచ్చినవి. సో దానికి మన స్టాఫ్ని రెగ్యులర్ ట్రైనింగ్స్ ఇస్తుంటాం. ఇప్పుడు మళ్ళీ 5th 6th కొను ఇంకొక ట్రైనింగ్ వరంగల్లో ఉంది. వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ ఇన్ తెలంగాణ 4 రెస్క్యూ టీమ్స్ టోటల్. ప్రజెంట్లీ నాకు ఈ జూలోనే ఉంది. సో జూ టీంలో కాల్ రాగానే ఇమీడియట్గా ఆ లొకేషన్కి ఒక వెటనరీ డాక్టర్ ఉంటారు, ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు. దెన్ దాంతో అనిమల్ కీపర్స్ కానీ మెయిన్ అనిమల్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్న ఒక 5 నుంచి 10 మంది బేస్డ్ ఆన్ ద అనిమల్ మనం పంపుతాము. కేజెస్ దాని ఏమేమి కావాలో అదన్నీ తీసుకెళ్తారు. యూజువలీ మనము కార్నివర్ ఉంటే ట్రాంకులైజ్ చేస్తాం. డాక్టర్ వెటనరీ డాక్టర్ ఉంటారు. దాని అనిమల్ చూడంగానే ఇది ఇంత వెయిట్ ఉండొచ్చు,
ఇంత డోసేజ్ వేస్తాము అంట, వేసి అది మత్తు Gun మత్తు shot. గన్ షాట్ వేసి మత్తు అదే. ట్రాంకులైజింగ్ గన్తో వేస్తాము. మత్తు పోయినాక అది మళ్ళీ తీసుకొని కేజ్లో వేస్తాము. మళ్ళీ రివర్సల్ డ్రగ్ ఉంటుంది మనకి, ఇమీడియట్ రివర్సల్ డ్రగ్ ఇచ్చగానే అది లేసిపోతుంది ఇమీడియట్గా విదిన్ హాఫ్ మినిట్. సో లేసంగానే దాన్ని హెల్త్ చెకప్ చేస్తాము. యూజువలీ మన వెటర్నరీ డాక్టర్ వెళ్ళి ఉంటారు కాబట్టి ఎక్కడైనా ఇంజురీ అయిందా, బికాస్ కాన్ఫ్లిక్ట్లో ఏమవుతాయి, వైర్ తగిలి ఉంటుంది, ఎక్కడనో గాయాలు అయి ఉంటాయి, ఏదేదో అయి ఉంటాయి, రాళ్ళు వేసి ఉంటాయి, అదేమో. సో వెదర్ ఇట్ ఈస్ ఫిట్, అగైన్ వైల్డ్లో వెళ్ళడానికి ఫిట్ ఉందా లేదా అది చూసుకున్న తర్వాతనే ఒక డెసిగ్నేటెడ్ ఏరియా, మన వైల్డ్ లైఫ్ వార్డెన్ అంటే ఉంటారు రాష్ట్రానికి, వాళ్ళకి మనం చెప్తాం ఇట్లా, వాళ్ళు చెప్పినాకనే మనము రెస్క్యూకి వెళ్ళాలి. రెస్క్యూ అయినాకను వాళ్ళు ఎక్కడ వదలాలనే చెప్తారు. ఈ అడవిలో ఓకే ఇది ఫీజిబుల్ ఉంది, ఇట్లాంటి అడవిలో వెళ్ళి వదలండి అంటారు. సో యూజువలీ అది ఈవినింగ్స్లో వెళ్ళి నైట్ ఆపరేషన్సే ఉంటాయి. నైట్ వెళ్ళి దాన్ని అట్లాంటి కండ్యూసివ్ హ్యాబిటాట్లోనే, దానికి అనుగుణంగా ఉన్న హ్యాబిటాట్లోనే మళ్ళీ మనం వదిలేస్తాం. అది ఇంత జరుగుతుందా పాపం తప్పిపోయి వస్తే? యూజువలీ అదే మనుషులు మనం చూసుకుంటాం కదా. అండ్ యూజువలీ ఆ కాన్ఫ్లిక్ట్ ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి, అట్లాంటివి మనం మేజర్గా చేస్తాము. లేదా నియరెస్ట్ చేసిన యానిమల్ మళ్ళీ రావచ్చా? మళ్ళీ నియర్ బై ఉంటే మళ్ళీ వస్తుంది. యూజువలీ ఏమవుతాయంటే దే కమ్ మెయిన్లీ ఫర్, అంటే మన వాళ్ళు వచ్చేది ఎట్లా ఉంటుంది అంటే నీళ్ళ కోసం వస్తాయి, ఆహారం కోసం వస్తాయి, రెండే. అదర్వైజ్ దాన్ని ఊరు చూడడానికి రావాలంటే దానికి ఉండదు. దాంతోనే మనకి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి. యూజువల్లీ ఇవి నైట్ వస్తాయి, ఆఫ్ లైట్ నైట్ వెళ్ళినప్పుడే ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాము. అదర్వైజ్ ఎప్పుడు హ్యూమన్ లైఫ్ లాస్ అనేది ఎక్కడ ఉండదు మామూలుగా. నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ యానిమల్స్లో అనిపించేది మేటింగ్ అండి. నాకు మొన్న నేను బయాలజిస్ట్ గురించి మాట్లాడుతుంటే తను విన్నది ఏంటంటే 2 టైగర్స్ ఇంకొక పిల్లని ప్రొడ్యూస్ చేయాలి అంటే అవి డైరెక్ట్ వెళ్ళిపోవంట. ఇప్పుడు వాటిని 2 కేజెస్లో పెట్టి ఫస్ట్ అది సైన్ ఇస్తుందంట ఫీమేల్ టైగర్. ఆ సైన్ ఇచ్చిన తర్వాత అప్పుడే మేల్ టైగర్ వెళ్ళి రీప్రొడ్యూస్ ఏదైతే ప్రొసీజర్ ఉంటో అది ఫాలో అవుతారు. ఇది నాకు క్లోజ్ టు ఫీమేల్స్ లాగానే, అంటే హ్యూమన్స్లో లాగే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఒక అమ్మాయి దగ్గరకు అప్రోచ్ అవుతే వాళ్ళు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఆ తర్వాత ఫిజికల్లీ కనెక్ట్ అవుతాం. ఇదే ప్యాటర్న్ నేను యానిమల్ వేరే డిఫరెంట్ ఫిషెస్లో కూడా చూసిన. అంటే సీ బెడ్లో ఏదో డిజైన్ చేస్తుంది ఒక మేల్ ఫిష్, అది ఫీమేల్ ఫిష్ చూసి ఇంప్రెస్ అయ్యి వెళ్తుంది. యానిమల్స్లో ఈ లవ్ ఏంటి, యాక్సెప్టెన్స్ ఏంటి? జస్ట్ రీప్రొడ్యూస్ చేయడమే కదా వాటి పని, స్పీసీస్ని కంటిన్యూ చేయడమే. లవ్ ఎక్కడి నుంచి వచ్చింది, యాక్సెప్టెన్స్ ఏంటి, ఇన్ని ఉంటాయి. లవ్ అనేకిన నేచర్ అనేది డిసైడ్ చేస్తుంది. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రెగ్నెంట్ ఇట్ హ్యాస్ ఎ థ్రెట్ ఆఫ్ బీయింగ్ కిల్డ్. ఇప్పుడు డియర్ ఉంటే ఇఫ్ ఇట్ ఈస్ ప్రెగ్నెంట్ ఇట్ ఈస్ ఈజీ టు హంట్. సో అది ఆలోచన చేస్తుంది. ఎనీ యానిమల్ టు బికమ్ ప్రెగ్నెంట్ చాలా ఆలోచన చేస్తుంది నేచర్లో. అండ్ ఫ్యూచర్ వే ఈజ్ ఇట్ అ రైట్ ఫిట్ మేల్, బికాస్ ఫిటెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఓకే, సో దాని కొరకు రైట్ మేల్ ఉందా అనేది టెస్ట్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ వీవర్ బర్డ్ అంటే మీరు విన్నారు, అది కుట్టేస్తుంది కదా మనకి, గూడ్లు కుట్టేసి ఇట్లా గిజిగాడు. ఆ బర్డ్ ఎట్లా అంటే మేల్ బర్డ్ అనేది ఫస్ట్ కుట్టుతుంది, అది ఇల్లు కట్టుతుంది, ఫీమేల్ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తుంది. ఆ ఇల్లు మంచి ఉంటేనే దాంతో మీటింగ్ ఉంటుంది. సో దిస్ ఇస్ నేచర్. అదే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఎట్లా కుట్టుతుంది అనేది దాని ఎక్స్పర్టైజే కదా. అది ఫిట్ మేల్ ఉంటేనే చేయగలుగుతుందా? సో అప్పుడు రిప్రొడక్షన్ అవుతుంది. సో ఇక్కడను అదే ఈ అనిమల్ బిహేవియర్. ఇంకొకటి ఏమంటే సాలిటరీ ఉంటాయి, సోషల్ అనిమల్స్ ఉంటాయి. ఇది ఎందుకు దూరం పెడతామంటే టైగర్ది సాలిటరీ, ఇది సింగిల్గానే ఉంటాయి. బికాస్ సి నేచర్ ఎందుకంటే ఇట్ హ్యాస్ టు హంట్ అండ్ ఈట్. లయన్స్లో ఏమంటే గ్రూప్గా హంట్ చేస్తే గ్రూప్గా తినేస్తాయి. బికాస్ దే ఆర్ ఇన్ సవానాస్లో అంటే మీకు చాలా అనిమల్స్ ఉంటాయి, ఈజీగా దొరికిపోతాయి. అన్ని చోట్ల నుంచి గ్రూప్గానే హంట్ చేస్తేనే దొరుకుతుంది, దాచుకొని ఇది చేయడానికి లేదు. టైగర్స్ ఎలా అంటే దాచుకొని సడన్గా పౌన్స్ చేసి అటాక్ చేస్తాయి ఫ్రాక్షన్లో. సో ఇది ఎక్కువ పొదలు ఉన్నది, ఫారెస్ట్ ఉన్న చోట టైగర్ ఉంటుంది. 2 ఉంటే అంత ప్రేబేస్ లేదు, కొట్లాడుకోవాలి. సో అందుకే బీట్ ఫీమేల్ ఆర్ మేల్ టెరిటరీ అనేది ఉంటుంది ఈచ్ అనిమల్కి. సో టెరిటరీ నేచర్లో అంటే నేచర్లో నా ఈ బౌండరీ అంటే మార్క్ చేస్తూ వెళ్తుంది.
త్రూ యూరిన్ సెంట్తో ఉంటుంది. సో దాంతో మార్క్ చేస్తూ వెళ్తుంది. సో ఇది నా బౌండరీ, దీన్ని దాటి రాకు, లేదంటే మీతో గొడవలు ఉంటాయి అని. అంటే నా రాజ్యం దాటి వస్తే నా బౌండరీ ఇది, నా టెరిటరీ, నా రాష్ట్రం ఇది, నా దేశం ఇది, నువ్వు అటు దాటి వస్తే మీ పైన యుద్ధం చేస్తా నేను, అంతే. సో అలా మార్కింగ్ అది. సో అది ఎప్పుడు మార్క్ చేస్తూ వెళ్ళాలి, ఎందుకంటే వర్షాలు పడతాయి, ఎక్కువ రోజు ఉండదు కదా అది. సో దాని టెరిటరీ అది మార్క్ చేస్తూనే ఉండాలి. సో అది చేసినాక ఈవెన్ ఇక్కడ ఫిమేల్ రిప్రొడక్టివ్లీ యాక్టివ్ ఉన్నప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ ఎ డిఫరెంట్ సెంట్. అది పసిగడుతుంది. అప్పుడు ఆ దూరం నుంచి ఆ మేల్ సెంట్ వాసన వచ్చినాక ఇట్ విల్ ట్రై టు ఫాలో దాట్ వైల్డ్లో. సో అప్పుడు వెళ్ళి మేటింగ్ అవుతుంది. అండ్ ఇన్ సాలిటరీ అనిమల్స్ దట్ మేటింగ్ పీరియడ్ ఇస్ వెరీ లెస్, 15 seconds, 30 seconds, not beyond that. And again ఒక 2-3 cycles అయినాక మళ్ళీ దే సపరేట్ అండ్ దే గో అవే టైగర్స్లో. సో ఇట్లానే మనం జూలో ఆ బిహేవియర్తోనే, బికాజ్ ఇట్ ఈస్ సాలిటరీ, వీ కెనాట్ ఇమీడియట్లీ కంబైన్ దట్. ఫైట్ ఆడతాయి, ఇంజూర్ చేసుకుంటాయి ఒకటి. సో సైడ్లో అలవాటు పడాలి అనిమల్స్. దెన్ మీరు చెప్పినట్టు ఫిమేల్ విల్ గివ్ అ సిగ్నల్, రోలింగ్ అంటాం. ఫిమేల్ విల్ రోల్ అండ్ ఇండికేట్ దట్ ఓకే ఐ లైక్ యూ, యూ కెన్ జస్ట్ అప్రోచ్ మీ. సో అప్పుడు గేట్ ఓపెన్ చేస్తాడు కీపరు. దెన్ దే మీట్ ఫర్ అ షార్ట్ వైల్, దెన్ అగైన్ బ్యాక్ టు దేర్ ఓన్ కేజెస్. దే ఆర్ నాట్ దేర్ ఫర్ లాంగ్ టైం. మళ్ళీ ఆ పిల్లల్ని కేర్ తీసుకునేది ఫీమేలే మళ్ళీ టోటల్. మనమేమో సొసైటీలో పేట్రియార్కీ అని చెప్పి మగవాళ్ళు అంటే గొప్పవాళ్ళు అది ఇది అని చూస్తాం, కానీ నేచర్లో మదర్ ఇస్ ప్రైమరీ. ఈవెన్ మీరు మేల్ అందంగా ఉంటుంది కానీ ఫీమేల్ అందంగా ఉండదు. చాలా సరే నేచర్ మీరు చూడండి, నెమలిని చూడండి, లేదా మెనీ బర్డ్స్లో మీరు చూడండి, మేల్ విల్ బి వెరీ కలర్ఫుల్, మెయిన్లీ టు అట్రాక్ట్ ఫీమేల్. But female will not be so, female will be so camouflaged with the nature, mainly to protect its eggs, progeny. హైడ్ చేసుకోవాలి కదా. బ్రైట్గా ఉండి కలర్ఫుల్గా ఉంటే ప్రే విల్ ఈజీలీ డిటెక్ట్ ఇట్. ఈవెన్ మీరు డియర్స్లోనూ యాంట్లర్స్ కానీ ఇది మేల్కి ఎక్కువ ఉంటుంది, అది బరువు, అది పెట్టుకొని పిల్లల్ని కాపాడుకోవడము, అది పరిగెత్తడం ఎట్లా అవుతుంది, కొంచెం కష్టమే. బట్ బిగ్గర్ ద యాంట్లర్ అది ఉంటే చూపించడానికి, అది సో మనము ఐఎమ్ పవర్ఫుల్ అనేది చూపించడానికి అది. సో దాన్ని బట్టి ఫీమేల్స్ అట్రాక్ట్ అవుతాయి, దెన్ దే మేట్ అట్లా. ఇంకొకటి ఈ బర్డ్స్లో కూడా నేను చూసింది ఏంటంటే ఒక స్పెసిఫిక్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్, నాకు తెలియదు ఆ నేమ్, వాటి పార్ట్నర్ చనిపోతే అవి మళ్ళీ ఇంకొక పార్ట్నర్తో ఉండవంట. అవును, అది మోనోగామి అంటాం. ఇది మనము యూజువలీ మనుషులు అనుకుంటాం, కానీ ఆఫ్ లేట్ అది ఈ జనరేషన్తో ఇంకా మారిపోతుంది. ఇక్కడ ప్యూర్ మోనోగామి పేరింగ్ అనేది, ఎస్పెషలీ మీరు నా దగ్గర ఉన్న సారస్ క్రేన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. లైఫ్ టైంలో ఒక్కసారి పేర్ అవుతాయి. పేర్ అవడమా పార్ట్నర్ అదే. ఓకే, అంటే రిప్రొడక్షన్ కి కెన్ హ్యాపెన్ మల్టిపుల్ టైమ్స్. నో అంటే అదే పార్ట్నర్ తోనే అవుతుంది. దే కెన్ రిప్రొడ్యూస్ మల్టిపుల్ ఆఫ్ టైమ్స్, బట్ పేరింగ్ విల్ బి అట్ ఒక్కసారి. సో ఆ కంపాటబిలిటీ లాయల్టీ కోసమా లేకపోతే నేచర్ హస్ బిల్ట్ ఇట్ లైక్ దట్. సో దట్స్ అ స్పెషాలిటీ ఆఫ్ దట్ బర్డ్. మళ్ళీ అదే ఈవెన్ స్టోరీస్ దట్ లైక్ మేల్ చచ్చిపోతే ఇదువే ఏం తినకుండా చచ్చిపోతుంది. ఇట్ ఈస్ పాతకాలం మూవీస్ లో చూసినట్టు. ఈ మధ్య చాలా సెలబ్రిటీస్ దీని గురించి మాట్లాడుతున్నారు. అనంత్ అంబానీ స్టార్ట్ చేసిన వంతారా గురించి. అంటే ఏంటి స్పెషాలిటీ, ఏవో యానిమల్స్ని రెస్క్యూ చేసి దాంట్లో చూపిస్తున్నారు అని. బట్ జూస్ కూడా ఉన్నాయి కదా మనకు, ఆల్ ఇండియా వైడ్ జూస్ కూడా ఉంది. బట్ దీని గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, వంతారా అండ్ జూస్ అండ్ అసలు ఏంటిది? వంతారా ఒక వేరే లీగ్ అనొచ్చు నేను. మన వేరే గవర్నమెంట్ జూస్లో ఎస్పెషలీ గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ జూస్ సెల్ఫ్ సస్టైనింగ్గా ఉండాలంటే అంత పెద్దగా కాదు. హార్డ్లీ అన్ని జూస్ చూస్తే ఒక 3 to 4 జూస్ సెల్ఫ్ సస్టైనింగ్ జూస్ ఇన్ ఇండియా ఉన్నాయి. అంటే యానిమల్స్ ని కాపాడుకునే స్టేజ్ కాదు, అంటే రన్ చేయడానికి మినిమం గా మీ ఫెసిలిటీ సెల్ఫ్ సస్టైనింగ్ ఉండాలా అనేవి 3-4 నాకు
అట్లాంటివి అనిపిస్తాయి. అదర్వైజ్ దే ఆర్ నాట్ రెవెన్యూ జనరేటింగ్ ఓరియంటెడ్ కాదు. అండ్ గవర్నమెంట్ నుంచి ఇట్లా ఎక్కువ సపోర్ట్తో దీని ఇంపార్టెన్స్ ఇది దీనికి ఇవ్వాలనే డబ్బులు అంత రావు. బట్ వంతరా స్పెషల్ ఎందుకంటే వాళ్ళు వచ్చే సిఎస్ఆర్ అన్ని అక్కడ ఫ్లో బ్యాక్ చేశారు. అండ్ దట్ అమౌంట్ ఈజ్ ఇన్ హ్యూజ్ అమౌంట్. సో దాంతో వచ్చిన ఫెసిలిటీ యూ కెనాట్ ఇమాజిన్. సో వరల్డ్లోనే ఏం లేని అక్కడ ఉన్నాయంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో బీట్ ద ఎక్విప్మెంట్స్. ఒక ఎగ్జాంపుల్ అంటే ఎలిఫెంట్కి కావాల్సిన ఎండోస్కోపీనే ఉండొచ్చు, వేరే వేరే ఆపరేషన్కి ఆయా కావాల్సిన మెటీరియల్స్, మషినరీ స్పెషల్గా మళ్ళీ చేపించారు అవి జర్మనీ నుంచి. సో కోర్ట్లో ఉన్న ఎక్విప్మెంట్ని వాళ్ళు ఒక్కొక్క యానిమల్గాను డెడికేట్ చేసి కెపాసిటీ ఉన్న ఆ ఫెసిలిటీ అది. సో వరల్డ్ క్లాస్ ఉన్న ఫెసిలిటీ అక్కడ ఉంది నిజంగా. బీట్ అండ్ బెస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఇన్ వరల్డ్ ఆర్ దేర్ ఇన్ వంతరా. డాక్టర్ టీమే నాకు అక్కడ అనిసి నాకు 60 నుంచి 100 మంది దాకా ఉండాలి డాక్టర్సే. స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు అన్నిటికీ. మన క్యాట్స్ కంటే క్యాట్స్ అంటే పెద్ద పులికి వేరే, టైగర్స్ వేరే, చీతాకు వేరే సపరేట్ స్పెషలిస్ట్ ఉన్నారు. ఇట్లా రకరకాల దానికి అక్కడ వేరేనే ఉంది. అండ్ ఈవెన్ ఎన్క్లోజర్స్ కానీ ఫుడ్ అన్ని ఎండ్ టు ఎండ్ రియలీ వరల్డ్ క్లాస్ ఉంది అది ఫెసిలిటీ. సో వాట్ ఎవర్ దే హ్యావ్ డన్, ఇట్స్ అ బిగ్గర్ థింగ్ దాన్ వీ కెన్ ఇమాజిన్ ఎల్స్వేర్. బట్ మన జూలో చేస్తున్నాము, దట్స్ అ పార్ట్ ఆఫ్ రెస్క్యూ సెంటర్. బట్ మనది ఏమంటే ఎడ్యుకేషన్ కన్జర్వేషన్ అనేది మనకి పెద్దగా ఉంది. సో ముందు నుంచి చేస్తున్నాం, కానీ నేను చెప్పినట్టు దీనికి బడ్జెటరీ సపోర్ట్ కానీ అట్లాంటి మేజర్ ఇనిషియేటివ్స్ వాళ్ళు లేవు, ఉన్నంత మనకు లేదు. సో అందుకే అంత హైలైట్గా వేరే జూస్ రాలేదు. అంటే నేను ఒక వీడియోలో కూడా చూసే ఏంటంటే మనుషులకి పెట్టేదే వాళ్ళు జంతువులకి ఫుడ్ పెడుతున్నారు. అవును, అంత హైజీన్ అండ్ క్వాలిటీ. దట్ ఈస్ రియలీ ద అమౌంట్ ఆఫ్ ఇన్పుట్స్ దే ఆర్ గివింగ్ టు అనిమల్స్, ఇట్ ఈస్ యూ కాంట్ ఇమాజిన్. అంటే మీకు అక్కడ ఉన్న ఆల్మండ్స్ అంటే దే గివ్ లాట్ ఆఫ్, అంటే ఇది ఒక్కటే కాదు, వాల్నట్ ఇంపోర్ట్ క్వాలిటీ ఉన్న ఫుడ్ వాళ్ళకి ఇస్తారు. దాంట్లో రెండో మాట లేదు. మీకు అక్కడ నెయ్యిను అమూల్దే వస్తుంది, బయట మార్కెట్ కాదు. సో దే హ్యావ్ సచ్ ఏ వండర్ఫుల్ ఇనిషియేటివ్. అండ్ ఫుడ్ చెకింగ్కి వేరే, దానికి చేసే అంటే ఈవెన్ ఎలిఫెంట్కి మనము రాగి ముద్దలాగా మిక్స్డ్గా ఇస్తాం, అక్కడ ఇచ్చేది ఈవెన్ మనుషులను తినచ్చు, అంత క్వాలిటీలో ఉంటుంది అది. మన ఫైన్ డైన్ హైఫై రెస్టారెంట్లో ఉన్న రెస్టారెంట్ హైజీన్ దే మెయింటైన్ ఇట్ ఇన్ ద ఫుడ్ ప్రిపరేషన్ జోన్ ఆఫ్ అనిమల్స్. సో దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్ అండ్ కంపాషనేట్ ఉన్నారు కాబట్టి అంత చేయగలుగుతున్నారు. అదర్వైజ్ నోబడీ టేక్స్ దిస్ యాజ్ ఎ మేజర్ ఇనిషియేటివ్. ఇఫ్ ఈ కమర్షియల్ స్కేల్లో జూస్ ఆర్ నాట్ అ పార్ట్. ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అనుకోండి, జురాసిక్ పార్క్ మూవీలో చూపించినట్టు ఎగ్స్ని ఎక్కడో ఇంక్యుబేట్ చేసి ఏదో డైనోసార్ని బయటికి తెస్తున్నట్టు ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కడ జరుగుతుందంటారా? లిటరల్లీ జురాసిక్ డైనోసార్స్ అనే కాదు, వేరే ఎక్స్టింక్ట్ యానిమల్స్ ఏదన్నా అట్లా? ఐ థింక్ ఏదో ఇప్పుడు స్పిక్ మకౌస్ అనేది ఓన్లీ ఫ్యూ మిగిలినాయి దాన్ని చేయడానికి. స్పిక్ మకౌస్ అంటే కొన్నినే మిగిలినాయి, 50-100 మిగిలినాయి. దాన్ని రీఇంట్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది సౌత్ అమెరికన్ కంట్రీస్ అనేది ఒక్కటి ఉంది. బట్ ఇది కాకుండాను దేర్ ఆర్ పాసిబిలిటీస్. అంటే జస్ట్ ఇమీడియట్ ఎక్స్టింక్ట్ అయిన కొన్ని అనిమల్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. బట్ డైనోసార్ అంత పాతది అంత కాకుండా రీసెంట్గాను చాలా డోడో అంటే రీసెంట్ ఎక్స్టింక్ట్ అనిమల్స్ ఉన్నాయి. తస్మేనియన్ వుల్ఫ్ ఉండొచ్చు, లేదా ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్. బట్ those I think attempts are being done. అది సక్సెస్ఫుల్ అయితే దట్ విల్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. బట్ ట్రయల్స్ అనేది కంపల్సరీ చేస్తున్నారు. బికాస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ప్రజెంట్ టెక్నాలజీలో ఉన్న పవర్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక ఐ థింక్ ఈవెన్ స్టిల్ మోర్ ఇట్ విల్ బి స్ట్రెంగ్థెన్డ్ విత్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ క్యాన్ బి డన్. అండ్ రీసెంట్గా నేను ఒక న్యూస్ చూసిన, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. వాసుకి ఇండికస్ అని ఒక పాము దొరికిందంట వాళ్ళకి, చాలా పెద్దది. వాసుకిని కింగ్ ఆఫ్ సర్పెంట్స్ అని మన మైథలాజికల్ పర్స్పెక్టివ్లో క్షీరసాగర్ మదనంలో లాగేటప్పుడు వాడతారు కదా, అట్లాంటిదని చెప్పి వీళ్ళు మైథలాజికల్ పర్స్పెక్టివ్లో అంటారు.
బట్ ఈ ఆర్కియాలజిస్ట్ కనుక్కుంది ఏంటంటే పెద్ద పెద్ద బోన్స్ ఏవైతే పెద్ద లెంత్ ఉన్న పాము వాళ్ళకి 46 మిలియన్ ఇయర్స్ అగోదంట అది. అంటే ఇట్లాంటివి దీని గురించి ఏమంటారు మీరు, ఇట్లాంటి పాము అంటే గురించి? అవును, మీరు చెప్పినట్టు ఫాసిల్ స్టడీస్ మన ఇండియాలో చాలా తక్కువ అయినాయి. అట్లాంటివి డిస్కవరీస్ ఇప్పుడిప్పుడు కొన్ని ఎక్స్కవేషన్స్లో వచ్చినాయి కాబట్టి దట్ ఈస్ దేర్. ఇట్లాంటివి ఎక్స్ట్రాపులేట్ చేసి ఆ సైజ్ ఆఫ్ ద యానిమల్, దాని మౌత్ ఎలా ఉండొచ్చు, ఇదన్నీ ఇట్ ఈస్ పాసిబుల్. బోన్స్తోనే, సింగిల్ బోన్తోనే దే కెన్ రీక్రియేట్ దట్ హోల్ యానిమల్, అది ఎట్లా ఉండొచ్చు అనేది. సో డైనోసార్ కానీ వేరే ఇప్పుడు నాకు సింధు దీంట్లో దొరికేది కానీ, మన నర్మదా ప్రాంతంలో దొరికేవి, గోదావరి తీరంలో దొరికిన డైనోసార్స్, హిమాలయాస్లో దొరికిన ఇవి, రాజస్థాన్ గుజరాత్ సైడ్లోనూ కొన్ని దొరికినాయి. అవి డిఫరెన్షియేటింగ్ దెమ్ ఫ్రమ్ ద డైనోసార్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆఫ్రికా ఆర్ అది ఉంటుంది. సో దే కెన్ ఎక్స్ట్రాపులేట్ బేస్డ్ ఆన్ ద బోన్ సైజ్, ఇది మీడియం ఉందా అది అట్లా చూసి యానిమల్ని క్లియర్గా చేసుకుంటారు. దెర్ ఆర్ మోడల్స్. విత్ దట్ ఐ థింక్ దే హ్యావ్ రీక్రియేటెడ్ దిస్ biggest snake which has been found. That is possible. And that's a great discovery, and it gives a perspective like okay, ఆ టైంలో ఇట్లాంటివి పాములు ఉండే, బట్ దే వర్ నాట్ ఏబుల్ టు సర్వైవ్. సో బేసిక్గా నాకు వైల్డ్ యానిమల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అందుకోసమే నేను ఈ పాడ్కాస్ట్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ హైర్మత్ గారితో చేశాను. అండ్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాం. ఆన్ అన్ ఎండింగ్ నోట్, సునీల్ గారు మీరు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ అర్జ్ అంటే వైల్డ్ లైఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. నేచర్ని దగ్గరలో అండర్స్టాండ్ చేసుకోండి. దీంట్లో యాజ్ ఎ మన రైట్ లాగాను మన డ్యూటీస్లో ఒక భాగం ఉంది వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది. అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే కన్జర్వేషన్కి మీది ఏదో ఒక కొంచెం భాగం కంపల్సరీగా చేయండి. బీ ఇట్ ఫర్ బర్డ్స్ అరౌండ్ యూ ఆర్ యానిమల్స్ అరౌండ్ యూ or snakes around you. So that is from my side. Thank you.